రండి దేవుని యొక్క వాక్యం నుండి ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్లయితే బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే రీతిలో మరొక కోణాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో పౌలు అంటాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. సో ఈ రెండిట్లో మనం చూస్తున్నటువంటి సుదీర్ఘమైన అంశం ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా 10వ అధ్యాయంలో. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఏమంటాడంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. అదే రీతిలో ప్రభువారు కూడా అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. సో ప్రభువారు త్వరగా వస్తున్నాడు, పౌలు కూడా అంటాడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆలస్యం చేయట్లేదు అంటాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది? నేను త్వరగా వస్తానని ప్రభు అన్నాడు, పౌలు కూడా అంటాడు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని. మరి ఇట్లా చెప్పిన ప్రభు, భక్తుడు కూడా చెప్పాడు, ప్రభు కూడా చెప్పాడు. సో వీళ్ళిద్దరు మాటలు ఒకటే రీతిలో ఉన్నాయి. మరి ఒకటే రీతిలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి. ఇది మొదటి మాట. అప్పుడు ప్రభు అక్కడ సమీపిస్తాను. 2 రోమపత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలి. సో అన్ని జనుల యొక్క లెక్క సంపూర్ణం అవ్వాలి, ప్రభు అక్కడ సమీపిస్తుంది. 3 ఫ్యాన్ వేసుకోండి. 3వదిగా చూసినట్టయితే తండ్రి ఆయన దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇది 3వ మాట. 2 పేతురు 3:9 ప్రకారం. 4 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి. సో అందుకు ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇక 5 యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడాల, అందుకు ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 6 చూసినట్టు ఆదికాండం 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇక 7వ విషయం ఏంటంటే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికి తెలియదు, అంటే కుమారుడికి కూడా తెలియదు ఎప్పుడు రావాలని. సో ఈ విషయాల్లో మనం 7 విషయాలు ఉన్నాయి. 7 మాటలకి ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, ఏ విషయాల్లో కఠినమైన మనసు ఉందని 7 విషయాలు చూసాం. ఆ 7 మాటలకు మళ్ళీ 7:49 మాటలు చూస్తూ వచ్చాం. అన్ని జనులకి లెక్క ఇంకా సంపూర్ణ వాళ్ళన్నది, అన్ని జనులు అంటే ఎవరన్నది సంపూర్ణ వాళ్ళు కాబట్టి అన్ని జనులు అంటే ఎవరన్నది 7 విషయాలు చూసాం. ఆ 7 మాటలకు 7:49 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత ఆయన తండ్రి దీర్ఘశాంతుడు. సో తండ్రి ఏ విషయాల్లో దీర్ఘశాంతుడు కలిగి ఉన్నాడు, ఆ దీర్ఘశాంతుడు గురించి 7 విషయాలకి 7:49 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత అందరూ మారుమోసు పొందాలి. ఎవరు మారుమోసు, దేని విషయంలో మారుమోసు పొందాలన్నది 7 విషయాలు చూసాం. 7 విషయాలకి 7:49 మాటలకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పటికి 4 మాటలు కంప్లీట్ అయినాయి. ఒకప్పటికి, ఇప్పుడు కాదు ఒకప్పటికి. ఇక ఇప్పుడు కాలం ఏంటంటే మనం చూస్తున్నటువంటి కాలం అంటే ఇప్పుడు మనం చూస్తున్న సందర్భం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. సో ఈ కృపాకాలం అంటే భూమి మీద కృపాకాలం ఉంది. సో భూమి మీద కృప ఉండి ఏం చేస్తుంది అని అంటే, గత వారం కాకుండా అంతకుముందు వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. భూమి మీద కృప ఉండి ఏం చేస్తుంది, కరుణించేదిగా ఉంటుంది. ఇది మొదటి మనం చూసాం. సో ఈ 5వ మాటలో 7 విషయాలు ఉండే కృప ఏం చేస్తుందంటే, దాంట్లో మొదటి మాట ఏంటంటే కృప కరుణించేదిగా ఉంటుంది. ఏ విషయాల్లో కరుణిస్తుంది అన్నది 7 విషయాలు మనం చూసాం. అంటే ఈ 5వ మాటలో మొదటి మాటకి 7 విషయాలు చూసాం. తర్వాత గత గురువారం బైబిల్ స్టడీలో ఈ 5 మాటల్లో 5 మాటలకి 5వ మాటకి ఎన్ని విషయాలు ఉన్నాయి, 7 మాటలు ఉన్నాయి. ఈ 7 మాటల్లో మొదటి మాట ఏమో కృప ఏం చేస్తుందంటే కరుణిస్తుంది. 2 గత వారం చూసిన మాట కృప ఏం చేస్తుందంటే రెండోదిగా రక్షించేదిగా ఉంటుంది. కృప ఏం చేస్తుంది, భూమి మీద ఉన్న కృప మన కొరకై దేవుని రాకడ ఆపుతున్నటువంటి కృప ఏం చేస్తుందంటే మనం రక్షిస్తుంది. ఏ స్థితిలో ఉన్నవారు రక్షిస్తుంది అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. కీర్తన గ్రంథం 6:7 ప్రకారం బాధలో ఉన్న వారిని కృప రక్షిస్తుంది. 2 కీర్తన గ్రంథం 6:6 ప్రకారం
మరి మూలుగుచ్చు అలసిన వారిని రక్షిస్తుంది. 3 కీర్తన గ్రంథం 6:7 ప్రకారం విచారం కలిగిన వారిని రక్షిస్తుంది. 4 కీర్తన గ్రంథం 6:2 ప్రకారం బాగుగా లేని వారిని రక్షిస్తుంది. 5 కీర్తన గ్రంథం 6:2 ప్రకారం కృషించిన వారిని రక్షిస్తుంది. 6 కీర్తన గ్రంథం 6:2 ప్రకారం ఇక్కడ ఏమైనా ఎముకలు అదురుచున్న వారిని రక్షిస్తుంది. 7 కీర్తన గ్రంథం 6:3 ప్రకారం ప్రాణము బహుగా అదురుచున్న వారిని కృప రక్షిస్తుంది అన్నది గత ఆదివారం కాదు కానీ గత గురువారం మనం బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చాం. సో ఈ యొక్క మరి చూసినట్టు గురువారం మనం బైబిల్ స్టడీలో చూసేటటువంటి మాటలు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం. మొదటి 5 మాటల్లో 7 విషయాలు ఉన్నాయి. 7 మాటలకి ఇది 3వ మాట. సో ఏమని రాయబడుతూ వచ్చిందంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:28 ఏమని రాయబడుతుందో ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. అది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఈ మొదటి 7 విషయాల్లో 5వ మాటను ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ఈ 5వ మాటకి 7 విషయాలు ఉండి 7 విషయాల్లో ఇది 3వ మాటను ధ్యానిస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఈ 3వ మాట కృప ఏం చేస్తుందంటే మరలా అని చెప్పొచ్చు, లేదా మాటికి అని చెప్పొచ్చు. మాటికి లేదా మరలా శత్రువు చేతిలో చిక్కబడిన వారిని కృప ఏం చేస్తుంది? విడిపిస్తుంది. సో 2 కోణాలు అర్థం చేసుకోవచ్చు. మాటికి కానీ లేదా మరలా శత్రువు చేతిలో చిక్కబడిన వారికి ఏం చేస్తుంది కృప విడిపించేది ఉంది. నెహెమ్యా గ్రంథం 9:28లో రాయబడినటువంటి మాట ఏంటంటే వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించదు. సో కృప ఏం చేస్తుందంటే మాటికి శత్రువు చేతిలో చిక్కబడిన వారిని విడిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న కృప లేదండి, ఈ భూమి మీద ఉన్న కృపాకాలం ఎలాంటిదంటే ప్రతిసారి మనం శత్రువు చేతిలో చిక్కబడుతున్నాం. శత్రువు చేతిలో చిక్కిన మనల్ని ప్రతిసారి కూడా విడిపిస్తుందంట. ఈ కృపాకాలం ఇంకా భూమి మీద ఎందుకు ఉందంటే మనం శత్రువు చేతిలో చిక్కబడ్డాం కాబట్టి. ఎందుకుంది? మనం శత్రువు చేతిలో చిక్కబడ్డాం కాబట్టి. సో ఎప్పుడైతే మనం శత్రువు చేతిలో నుంచి విడుదల పొందుతామో, శత్రువు చేతిలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు కృపాకాలం పూర్తిగా ముగించబడింది. ఎప్పుడు? పూర్తిగా శత్రువు చేతుల నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు కాదు, వచ్చేసిన తర్వాత. కృపాకాలం ముగించబడాలంటే పూర్తిగా మనం ఏమై ఉండాలా? శత్రువు చేతుల నుంచి బయటికి రావాలి. సో ఇప్పుడు లేఖన భాగాలు ఏమంటుందంటే బైబిల్ ఏమేమి సర్విస్తుందంటే నెహెమ్యా గ్రంథం 9:28 ప్రకారం కృప ఏం చేస్తుంది? విడిపించేది ఉంది. ఏ విషయంలో విడిపిస్తుంది? మాటికి శత్రువు చేతిలో చిక్కబడిన వారిని విడిపిస్తుంది కృప. ఇది మనం చూస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది 7 విషయాలు ఉన్నాయి. 7వ విషయంలో 5వ మాట ఏంటంటే కృపాకాలం ఇంకా ముగించబడలేదు. ఈ కృప ఎలాంటిదంటే కృప 5వ మాటకి 7 విషయాలు ఉన్నాయి. కృప ఎలాంటిది అన్నది 7 విషయాల్లో 3వ మాట కృప ఏం చేస్తుందంటే మాటికి శత్రువు చేతిలో చిక్కిన వారిని విడిపిస్తుంది.
దీనికి ముంగట మనం 2 విషయాలు చూసాం. ఏమని చూస్తూ వచ్చాం? కృప ఏం చేస్తుంది? మొట్టమొదటిగా కృప కరుణించేది ఉంటుంది. ఈ కృపాకాలం భూమి మీద ఉంటుందని మనం కరుణించబడుతున్నాం. సో రెండోదిగా ఈ కృప భూమి మీద ఉంటుందని ఏం జరుగుతుంది? రక్షించబడుతున్నాం మాటి మాటికి. మూడోదిగా ఈ కృప భూమి మీద ఉంటుందని ఏం జరుగుతుందంటే మాటి మాటికి శత్రువు చేతిలో చిక్కబడిన మనం విడిపించబడుతున్నాం. సో ఈ కృపాకాలం ఉండటం ద్వారా శత్రువు చేతిలో చిక్కబడిన మనం ఏమవుతున్నాం? విడుదల పొందుతున్నాము. ఇది వాక్యం మనకు చెప్పబడుతుంది. అయితే బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే మాటి మాటికి శత్రువు చేతిలో చిక్కుతున్నటువంటి వారు, శత్రువు చేతిలో చిక్కబడిన వారు మరలా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. ఏ విషయాల్లో శత్రువు చేతిలో చిక్కుతున్నారు, ఎవరిని దేవుడు విడిపిస్తూ వచ్చాడంటే 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సరే ఫ్యాన్ వేసుకోండి అన్న, మీరు వేసుకోండి. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. గతించిన దినాల నుండి ఇప్పటి వరకు కూడా మీ కృపలో మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన మీ ప్రేమంతటికై వందనాలు. ఈ సమయంలో తండ్రి బైబిల్ స్టడీ వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద ప్రభా, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్న సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈరోజు ఈ బైబిల్ స్టడీ ద్వారా మీ కృప ఏం చేస్తుందో మేము తెలుసుకుంటున్నాం. అట్టి కృపను ప్రభావ మేము పొందుకొని ఆ కృప మాలో ఇంకా ఉందని ఆ కృపను బట్టి మేము జీవించే వారిగా సిద్ధపరచండి. ఎన్నో బలహీనతలు అవిధేయతలు కలిగిన వారిని క్షమించి రుణం తీర్పులా రాకుండా కాపాడమని, ఈ కృపను బట్టి ఇంకా మేము సరి చేసుకోవాల్సిన వేటి నుండి విడుదల పొందాలో ఈ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి వేటి నుండి విడుదల పొందాలో, ఈ విడుదల పొందడానికి కూడా మీరు సహాయం చేయమని, అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటూ వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే సకలు నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా సహాయం చేయమని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, పెద్దలు బాధ్యత కలిగిన వారు విశ్వాసులు అందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అక్కలు తీర్చమని ముందున్న సమయంతో దీవించి బైబిల్ స్టడీ ద్వారా మేము శత్రువు చేతులు ఎక్కడ చిక్కబడి ఉన్న వాటి నుండి విడుదల కొరకే మీరు మాకు సహాయం చేయమని, మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాట 3వ మాటను చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? మాటి మాటికి ఏమవుతుంది? మరలైనా మాటి మాటికైనా ఒకటే కోణం. ఏమవుతుంది? శత్రువు చేతిలో చిక్కబడిన వారిని కృప ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. సో మాటి మాటికి శత్రువు చేతిలో చిక్కబడిన వారు ఎవరు అని అంటే ఒక 7 వ్యక్తులు ఉంటారు. వారిలో మొదటి మాటను చూసినట్టయితే నిర్గమాకాండము 17వ అధ్యాయం. మనం జాగ్రత్తగా గమనించిన నిర్గమాకాండం 17వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 17:3. మాటి మాటికి శత్రు చేతిలో చిక్కబడుతున్న వారు ఎవరు? నిర్గమాకాండము 17వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా తీసిన వారంటే చదవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనిగెచ్చు, ఇదెందుకు? మమ్మును మా పిల్లను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడ తీసుకొని వచ్చితివనిరి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా మనకి అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మాటి మాటికి శత్రు చేతిలోకి వెళ్తున్నారు. మీరు చూసినట్టయితే అనేక పర్యాయములు మనం నిర్గమాకాండం 17వ అధ్యాయం కంటే 17వ అధ్యాయం కాదు కానీ దానికంటే ముంగడు చూస్తే 14వ అధ్యాయంలో చూసినట్టయితే 13-14 వచనాల్లో 12వ వచనం కాడిని చూస్తే 11 నుంచి కూడా చూస్తే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవిత చరిత్రలు కనపడుతున్నాయి. ఏమంటారు అక్కడ? ఐగుప్తుల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు ఏమంటాడు? అయ్యా మాకు ఐగుప్తులో సమాధులు లేవని సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే సాతానుడు ఒక రకంగా ఏంటంటే వారిలో ప్రవేశించి వారిని తన స్వాధీనంలో తీసుకుని దేవుని మీద తిరగబడేటట్టు చేస్తుంది. దేవుని ప్రజల మీద తిరగబడేటట్టు. అర్థం చేసుకోండి, ఏ మనిషి కూడా తన సొంత ఉద్దేశాలు బట్టి దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద, మనుషుల మీద తిరగబడ్డు. ఎప్పుడు తిరగబడతాడు? ఒక వ్యక్తిని సాతానుడు తనలో వశము చేసుకున్నప్పుడు, తనలోకి తీసుకున్నప్పుడు, ఒక వ్యక్తిలో సాతాను వశమై ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలోకి సాతాను వశమైన మనుషుడు సాతానికి వశములోకి వెళ్ళినప్పుడు మనుషుడు ఏం చేస్తాడంటే తిరుగుబాటు స్వభావం వచ్చేసింది. ఏమొచ్చింది? తిరుగుబాటు స్వభావం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో కనబడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే మనం చూస్తున్న మాట ఆయన కృప. మాటి మాటికి శత్రువుల చేతిలో చిక్కబడిన వారికి
చిక్కబడిన వారిని కృప ఏం చేస్తుంది? విడిపిస్తుంది. సో మాటికి శత్రు చేతిలో చిక్కబడుతుంది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేనికి? తిరుగుబాటుని బట్టి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, మొట్టమొదటిగా రాయబడుతున్న ఒక మాట, కృప మరలా మాటికి శత్రు చేతిలో చిక్కబడిన వారిని విడిపిస్తుంది కృప. అయితే ఈ కృప మాటికి శత్రు చేతిలో చిక్కబడుతున్న వారు ఎవరంటే, మొట్టమొదటిగా ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరంటే, కనబడుతున్న వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నిజంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనం అర్థం చేసుకుంటే, వారి జీవిత చరిత్ర మనం చూసినట్లయితే వారి చరిత్ర ఎలా ఉందో తెలుసా? మాటికి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో సనుగులు కొనుగోలు ఉన్నాయి. దానికంటే ముంగట ఇంకెళ్ళినట్టయితే మోషే ఐగుప్తులోకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వచ్చినప్పుడు, దేవుని కృపదారం వచ్చినప్పుడు, మోషే మాట నమ్మిన తర్వాత కూడా ఏమంటారు? ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా బాధించడానికి వచ్చామంటారు. ఎప్పుడు? అనేక కోణాలు మాట్లాడుతూ వస్తున్నారు. ఒక కోణాన్ని అర్థం చేసుకుంటే మనకు గుర్తున్న దాంట్లో, మోషే ఫరోతో మాట్లాడిన తర్వాత ప్రజలకి కొద్దిగా భారాన్ని ఫరో పెంచినప్పుడు ఎవరు బెత్తం వాళ్ళు తీసుకురావాలా, ఎవరు గడ్డాళ్ళే తెచ్చుకోవాలా, ఎవరి ఇటుకలు వాళ్ళే తయారు చేయాలి. అంతకుముందు వాళ్ళు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు సోమరులై ఉంటారు కాబట్టి, ఎవరు సోమరులు? ఇశ్రాయేలు సోమరులై ఉంటారు కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాలని ఫరో ఏమంటాడు? గడ్డి వద్దు, ఏమవద్దు, వాళ్ళే మొత్తం చేసుకొచ్చి రోజు ఎట్లా ఇటుకలు తయారు చేస్తారో అలా చేయాలంటాడు. ఒకప్పుడు మోషే వచ్చినప్పుడు ఏమో ప్రజలు సంతోషించారు, మేము బయటికి వెళ్ళిపోతామని. తర్వాత ఏమంటున్నారు? అక్కడ మరలా మోషే మీద సనిగిన అనుభవం కనపడుతుంది. అక్కడ నిండిపోయారు, అక్కడ శత్రు చేతిలోకి వెళ్ళొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు విడిపించాడు, అట్టగొట్ట అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి విడిపించాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? యూటర్న్ తీసుకుని మరలా ఎక్కడికి వచ్చారంటే, అనేక కోణాలు ఉంటాయి, అవన్నీ చూడదు. కానీ ఎర్ర సముద్రం దగ్గర రాగానే మరలా వెళ్ళిపోతున్నారు శత్రు చేతిలోకి. మరలా శత్రు చేతిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? మరలా శత్రు చేతిలో ఉండి, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని బాధపరచడానిక, చంపడానికైనా తీసుకొచ్చామంటున్నారు. సరే, అక్కడి నుంచి కూడా విడుదల ఇచ్చి అటు కూడా తీసుకొచ్చాడు. దేవుని కృపను బట్టి ఎట్టగొట్టామని దేవుని చిత్తం ద్వారానే బయటకు వచ్చారు. ఎర్ర సముద్ర పాయాలుగా చేయబడింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మధ్య మార్గంలో రాగానే మరలా స్టార్ట్ అయిపోయింది. అంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఎలా ఉందంటే, మాటికి సాతాను వశంలోకి వెళ్తున్నారు, దేవుడు వారిని విడిపిస్తున్నారు. ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఇటుకలు తయారు చేసే కాడ సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. శోధన బట్టి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర రంగాన్ని సాతాను యొక్క వశంలోకి వెళ్ళాడు. సాతాను యొక్క చేతుల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాని నుండి 6 నెలలను నడిపించి బయటకు తీసుకొచ్చాడు. అక్కడ అయిపోయిన తర్వాత మధ్య మార్గంలో నడిచేటప్పుడు ఏమంటారు? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో వచ్చేదానికి 14వ అధ్యాయంలో తిరగబడిన వారే 17వ అధ్యాయంలో తిరగబడుతున్నాడు. 3వ వచనంలో ఏమని? మాకు ఏం లేవంటున్నారు? అక్కడ ప్రజలకు నీళ్లు లేక దప్పికొని నీటి కోసం మోసం మీద తిరగబడుతున్నారు. అంటే మాటికి వారి జీవిత చరిత్ర ఎలా ఉందంటే, దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను వశంలోకి వెళ్తున్నారు. సాతాను వశంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ప్రజల మీద తిరగబడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు అర్థమైందండి. గుర్తుంచుకోండి, మనకి ఏదన్నా ఒక ఇమేజ్ వేస్తేనే మనకు అర్థమైంది, మామూలుగా అయితే అర్థం కాదు. మనకు ఆల్రెడీ మన బ్రెయిన్ అలాంటిది అనుకోండి. ఈ రెండింటికి అర్థమైంది తెలుసా? నేను చెబుతా, సులువు కాదు. ఒక వ్యక్తి మామూలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటాడు? మామూలుగానే ఉంటాడు. ఈ వ్యక్తి సాతాను చేతిలో చిక్కబడతాడు. ఎక్కడ చిక్కబడుతున్నాడు? సాతాను చేతిలో. సాతాను చేతిలో ఉన్న వ్యక్తిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపించేస్తున్నాడు. మనిషి మామూలుగా ఉన్నాడు, పాపం చేత అపరాధం చేత ఎట్టగా ఉన్నాడు. ఇక తన స్థితిని బట్టి దేవుడికి జ్ఞాపకం చేసుకుని తన స్థితిని బట్టి ఏం చేశాడు? విడిపించాడు. విడిపించిన వాడు ఏం చేస్తున్నాడు? మరలా సాతాను చేతిలోకి వెళ్తున్నాడు. సాతాను చేతిలో నుంచి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది మానవుని యొక్క జీవితం. దీని నుండి విడిపించబడిన క్రైస్తవుడు మరలా సాతాను చేతిలోకి వెళ్తుంటే మరలా సాతాను చేతిలో నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. అంటే ఇది ఎవరికి సంబంధించింది వర్తమానం? చెప్పండి, ఎవరికి సంబంధించింది? కరెక్టే. ఇంకా అది చెప్పుకోవడానికి మనకు సిగ్గు ఉండేది, కొద్దిగా బాధ కూడా ఉండేది. ఎవరికి వర్తమానం అంటే అన్నిటికి కాదు, విశ్వాసులకే, మనకంటే మీతో పాటు నన్ను కూడా చేర్చారు, వందనాలు. కాబట్టి ఎవరు? మనకే. బైబిల్ ఏమని రాయబడితే వచ్చింది? ఒక ఇశ్రాయేలు ప్రజలు, ఈ రీతిలో ఉండే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తే మరలా వాడు శత్రువు చేతిలోకి వెళ్తున్నారు. శత్రువు చేతిలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? సాతాను చేతిలో చిక్కబడిన వారిని దేవుడు తన కృప ద్వారా విడిపిస్తున్నాడు. ఇక్కడ నుండి
ఈరోజు మనం ప్రతిరోజు బల దగ్గరికి వచ్చినా, ప్రతిరోజు మందిరానికి వచ్చినా, ప్రతిరోజు ప్రార్థన దగ్గరికి వచ్చినా, ప్రతిరోజు మనం పాపాలు ఒప్పుకుంటున్నాం, పాప జీవితాన్ని మానుకుంటున్నామంటే మన జీవితాలకు కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు మనం దేవుని మీద తిరగబడినా ఆ తిరగబడుతున్నటువంటి జీవితం నుండి మనం విడిపించబడి ఈరోజు కృప ద్వారా మనం బాగున్నామని కారణం ఏంటి? కృపే. శత్రువు చేతిలో మాటికి శత్రువు వశంలో, శత్రు చేతిలోకి చిక్కబడుతున్న మనం, శత్రు యొక్క చేతిలో ఉంటున్న మనల్ని, మాటికి శత్రువు చేతిలోకి వెళ్ళిపోతున్న మనల్ని ఆ శత్రువు యొక్క వశములో నుండి కృప ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. అబ్బా, నిజంగా అర్థం చేసుకోండి. కృపకుండా కార్యాలు, పనులు ఎంత అద్భుతమైనో చూడండి. ఒక కృపే మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తుంది? దేవుడు తన కృప ద్వారానే విడిపిస్తున్నాడు. అందుకే నెహెమ్యా అంటాడు కదా 9:28 వచనంలో, ఊరకనే చెప్పట్లా నెహెమ్యా కూడా. నెహెమ్యా గ్రంథం 9:28 క్షమించండి 9:28 ఏమంటాడు? మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నారు వీళ్ళు, మరలా శత్రువు చేతిలోకి వెళ్తున్నారు. శత్రువు చేతిలోకి వెళ్ళేవారు నీ కృప చేత విడిపించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? విడిపిస్తున్నావు అని కూడా అర్థం. కానీ మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నావు ఇశ్రాయేలు ప్రజల్ని, శత్రువు చేతిలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు. శత్రువు చేతిలోకి వెళ్ళి మాటి శత్రువు చేతిలోకి వెళ్ళి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తూ వచ్చిందే దేవుని కృప. ఆ కృపే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకి కాపాడటానికి కారణమైంది. ఈరోజు ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు అన్న పేరు తీసేసి విశ్వాసులు అని పెట్టుకుంటే, ఎంతోమంది విశ్వాసుల్ని దేవుడు పాపలోకం నుండి విడిపించాడు. విడిపించబడినటువంటి మానవుడు, దేవుడు విడిపిస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? మరలా శత్రువు వశంలోకి వెళ్తున్నాడు. శత్రువు వశంలో ఉన్న మానవుడిని మరలా దేవుని కృప ఏం చేస్తుందంటే బయటికి విడిపిస్తాను. ఈరోజు మన అంశం ఎలా ఉండాలంటే, ఏదైనా మన అంశం కాదు, మన తీర్మానం. మనం శత్రువు చేతిలో చిక్కబడుతున్నామా? ప్రతిరోజు చిక్కబడిన మనల్ని దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ప్రతిరోజు శత్రువు చేతిలోకి మనం వెళ్ళాలా? వెళ్ళకోకుండా ఆగిపోవడానికి ఒక మార్గం లేదా? ప్రతిరోజు శత్రు చేతిలో మనం చిక్కబడుకోకుండా ఒక మార్గం లేదా? ఉంది. బైబిల్ ఏమంటుంది తెలుసా? మనకందరికీ పరిచయమైన వాక్య భాగమే. ఉందా లేదంటే మీరు చెప్పలేరు, చెప్తే దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఏ వాక్యం? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? చూడదు లేక నేను చెబుతాలే, చూసేది టైం పట్టింది. ఏమని చెబుతూ వచ్చేది? సాతానుడు చెబుతూ వస్తాడు ఏమని? అయ్యో, సాతానుడు వచ్చి అంటాడు, అయ్యో నేను యోబు దగ్గరికి వెళ్ళాలంటే ఏమనుకున్నా ప్రభువా, అతను చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, నేను ఎలా వెళ్తాను? ఒక క్రైస్తవుడు మాటికి శత్రువు చేతిలో చిక్కబడుకోకుండా ఉండాలంటే ఒకటే కోణం, ప్రతిరోజు దేవునితో ప్రార్థన జీవితం గడపాలి, ప్రతిరోజు దేవునితో సహవాసం గడిపి ఉండాలి, ప్రతిరోజు దేవునితో బంధత్వం తెగిపోకూడదు. ఎప్పుడైతే ఆ బంధత్వం తెగిపోయిద్దో ఇక మనం శత్రువు చేతిలో చిక్కబడినట్టే. మరలా కృప వచ్చి మనల్ని విడిపించాలి. కానీ ప్రతిసారి శత్రువు చేతిలోకి వెళ్తే మనకు కూడా సిగ్గు అనిపించదా? మన పిల్లలు ప్రతిరోజు దొంగతనం చేస్తున్నారు అనుకో, మనకేమనిపించింది? ఎట్లాంటి నేను ఎందుకు కన్నాను రా అనిపించింది. అవునా కదా? ప్రభు మనల్ని ఎలాగన్నాడు? ఇది మన మేఘం కాదు, యోహాను సువార్తలో చూసినట్టయితే స్త్రీ ప్రసవ వేదన వచ్చినప్పుడు తన పిల్లల్ని ఎలా గర్భవేదనతో కనిద్దో, సిలువలో ప్రభు మనల్ని అలా కంటూ వచ్చాడు ప్రసవ వేదనతో. మరి ఆయనకి ఏమనిపించింది? మాటి శత్రువు చేతిలోకి వెళ్తుంటే, దేవుని బిడ్డలమైన మనం మాటి శత్రువు చేతిలోకి వెళ్తుంటే ఆయనకి ఎంత బాధ అనిపించింది. ఈరోజు మన తీర్మానం ఎలా ఉండాలంటే, సరి చేసుకునే కోణం ఎలా ఉండాలంటే, ప్రభా నేను మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నా, అయితే ఆనాడు యోబు చుట్టూ వేసిన కంచి నా చుట్టువే, నా కుటుంబం చుట్టువే, నేనైనా నా కుటుంబమైన మాటి శత్రువు చేతిలోకి వెళ్తున్నాం, దాని నుండి విడిపించి మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ కంచివేయండి. ఇంకో కోణంలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఎలీషా చుట్టూ ఏముండే తెలుసా? ఎలీషా చుట్టూ ఏముండే? ఏం వాక్యం మీరు చెప్తే మేము వింటాం బ్రదర్ అంటారా? అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. ఏముండే? అగ్ని ప్రాకారాలు. ఎలీషా చుట్టూ, మన ఎలీషాను కాదు, బైబిల్లో ఉండే ఎలీషాను. ఏముండే? ప్రవక్త అయిన ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉన్నాయి, అన్న చుట్టూ కూడా ఉండేలేండి. ఏం జరుగుతూ వచ్చింది? శత్రువులు ఎవరో ప్రవేశించలేకపోతూ వచ్చాయి. నేనంట కదా, ఒక వ్యక్తి దేవునితో సహవాసం ఉంటే, ఒక వ్యక్తి దేవునితో అనుబంధం ఉంటే, ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ప్రార్థనా జీవితం దేవునితో గడుపుతూ ఉంటే, ఆ క్రైస్తవుని యొక్క జీవితంలో, ఆ విశ్వాసుని యొక్క జీవితంలో, ఆ విశ్వాస జీవితంలో, తన కుటుంబంలో కూడా శత్రువు ప్రవేశించడానికి కూడా భయపడతాడు. మనం మాటికి శత్రువు చేతులకు ఎందుకు చిక్కబడుతున్నాం? ఎందుకంటే మొదట మన ఇంటి చుట్టూ మన చుట్టే కంచలేదు, అగ్ని ప్రాకారం లేవు, అందుకు మనం శత్రువు చేతులకు వెళ్తున్నాం. అసలు మనలో శత్రువు రావాలంటే ఎంత భయపడతాడు? వాడికి ఒక అధికారం కావాలి కదా. ఇప్పుడు మన చుట్టూ కంచేసి ఉంటే దేవుడు అనుమతిస్తే వస్తాడు. చుట్టూ కంచి లేనప్పుడు ఏమైంది చెప్పండి? మీకు తెలవింది ఏముంది? ఇక్కడ కోతులు ఉన్నాయి, ఆంధ్రాలో కుక్కలు ఉన్నాయి.
ఏమైంది? ఇంటికి గేట్ లేదనుకో ఏమైంది? కుక్కలు వచ్చి ఇంట్లో పడితే అటు ఇటు చేస్తూ ఉంటాయి. అదే కోతులు అయితే ఎక్కడైతే ఇంట్లో కొత్త ఏముంటాయి? ఎత్తుకుపోతూ ఉంటాయి. ఎత్తుకుపోవా? ఇంటికి చుట్టూ కాపుదల ఉండాలి. డోర్స్ కానీ గోడలు కానీ అన్నీ ఉండాలి. ఈరోజు మనకు అన్ని చుట్టుపక్కల అంతా కూడా కాపుదలకు ఉంటే ఏది రాలేదు లోపలికి. ఏది కాపుదల లేదు కాబట్టి అన్నీ మనలోకి వస్తున్నాయి. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, కలహం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, పనికిమాల చెత్త అంతా మనలోకి వచ్చింది. ఎందుకు? అడ్డు లేవు. అడ్డుంటే రావడానికి అధికారం ఉందా? అడ్డుంటే ప్రవేశిస్తాయా? ఏది ప్రవేశించదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది మరి? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, కలహం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, తిట్లాట్లు వస్తున్నాయి, కొట్లాట్లు వస్తున్నాయి. మందిరాల్లో కూడా అయ్యే కూరుకుపోతున్నాయి. ఎందుకు? ప్రాకారాలు లేవు. ప్రాకారాలు మన చుట్టూ అగ్ని ప్రాకారాలు కానీ దేవుని కంచి ఉంటే మాటికి మనం శత్రువు చేతిలో చిక్కబడం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. వారి మధ్యనుండా వారి చరిత్ర ఎలా ఉండి అంటే ఆత్మీయ జీవితం దేవునితో సావాసం లేదు. అందుకే వారి చుట్టూ కంచి అగ్ని ప్రాకారంలో లేని అనుభవంలో వాళ్ళు జీవిస్తున్నారు. దేవుడు ఉంటాడు మనతోనే, కానీ మన చుట్టూ కంచి ఉండాలి. దేవుడు ఉండి చేయట్లేదా బ్రదర్ అంటే చేస్తాడు, కానీ ఆయన మన జీవితంలో అనుమతించే కొన్ని ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్న మాట, అసలు నేను టైంకి ముగించాలనుకున్నా, కానీ టైం ఇప్పుడే మొదటి మాట. ఇశ్రాయేలుకి ఏముంది? ఇశ్రాయేలు శత్రు చేతిలో చిక్కబడి తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. అటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు? కృప ద్వారా దేవుని మీదే తిరగబడే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం. రెండో మాటను చూసినట్టయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 2:16. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆయన సంస్కరణలతోనూ పాపలతోనూ కలిసి భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎక్కడ లేదు, నేను పాపుల్నే పిలవవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఇక్కడ చూసినటువంటి రెండో మాట ఏంటంటే కృప. మాటి శత్రువు చేతిలో చిక్కబడిన వారిని కృప ఏం చేస్తుంది? విడిపిస్తుంది. మాటి శత్రువు చేతిలో చిక్కబడిన వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. శత్రువు చేతిలో చిక్కి ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. రెండో వారు ఎవరంటే, రెండవది ఇక్కడ రాయబడుతున్న మాట ఎవరు? వీళ్ళు పరిసయ్యులు. ఎవరు? పరిసయ్యులు. ఈ పరిసయ్యుల యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది? మొదటి వారు ఇశ్రాయేలు ప్రజలు, రెండో వారు ఎవరు? పరిసయ్యులు. ఈ పరిసయ్యుల గురించి ఇక్కడ చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతూ వచ్చింది? మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చదివినట్లయితే, పరిసయ్యుల్లోనూ శాస్త్రుల్లోనూ ఆయన సుంకరులతో పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడగ. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇక్కడ భుజించుచుండో చూశారంట. అంటే భోంచేస్తున్న అనుభవాన్ని, చూస్తున్నట్టు అనుభవాన్ని చూస్తున్నారు. నాకైతే ఒక కొత్త అనుభవం ఉంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, శత్రువు చేతిలో మాటికి చిక్కబడుతున్నారు మొదటి ఇశ్రాయేలు ప్రజలు అయితే, రెండోదిగా ఎవరంటే పరిసయ్యులే. ఎవరున్నారు? పరిసయ్యులు. ఈ పరిసయ్యుల యొక్క చరిత్ర ఏంటి తెలుసా? మాటికి శత్రువు చేతిలోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? వారి జీవితాల్లో మొదటి ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు వాళ్ళకి బుద్ధి చెబుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బుద్ధి చెబుతున్నాడు. మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా ఇంటికి పోయి మరలా ఇంకో కొత్త కోణంలో వస్తున్నారు. వీళ్ళ జీవిత చరిత్ర ఏంటంటే, వాళ్ళు చచ్చేంతవరకు కూడా ఒకళ్ళారా మారుమోసి పొందుతున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ లోపాలు వెతుక్కోవటమే. ఏం చేస్తున్నారు? శత్రువు చేతిలో చిక్కబడి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరగబడుతున్నారు. రెండు, శత్రువు చేతిలో చిక్కబడి ఇక్కడ ప్రజలే పరిసయ్యులు ఏం చేస్తున్నారు? మాటికి లోపాలు ఎత్తుక్కుంటున్నారు. మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభు సమాధానం ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. అంటే విడుదల పొందుతున్నారు. మరలా వెళ్ళిపోయి మరలా కొత్త ఆలోచనతో వస్తున్నారు. ప్రతి సమయంలో వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్రభువులో లోపం ఎతకడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ప్రభువులో లోపం. అంటే వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉందంటే, ప్రభువేమో వారు ప్రభువులో లోపాలు ఎతకడానికి వచ్చినా ప్రభు వారిలో ఉన్న లోపాలు తీసేసి తన కృప ద్వారా
ఏదైతే శత్రు చేతిలో చిక్కబడి ఉంటారో వారిని వారిలో ఉన్న లోపాలని విడిపించి మంచిగా చేస్తున్నాడు ప్రభు. ప్రతిసారి ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒకసారి వచ్చి అంటారు, అయ్యా పరిసయ్యులు శాస్త్రులు ఇంకా చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు, వచ్చేయమంటారు. ఒకడికి ఎవరికైనా సరే క్షమించండి, విశ్రాంతి దినమున ఎవరైనా స్వస్థపరచొచ్చా అన్న కోణంలో వస్తారు. మరో కోణంలో వస్తారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలా రాయబడి ఉంది, ప్రజలు వచ్చి అడుగుతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వస్తున్నారు ప్రభులో లోపం చూడటానికి, లోపాలు వెతుక్కోవడానికి. ప్రభు అంటాడు, ఎవరికైనాను గొర్రెలండేలా ఒక గొర్రె గుంటలో పడితే విశ్రాంతి దినం తీయకుండా ఉంటాడా? తీస్తాడు కదా. మరి నా గొర్రెలకు గుంటలో పడిపోయినప్పుడు గుంటలో నుంచి విడిపిస్తున్నా, తప్పేముంది? కానీ పరిస్థితులు ఎలా ఉండాలంటే ప్రభు యొక్క లోపాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రభులో ఏం లోపం ఉందో ఆ లోపాన్ని వెతుక్కుంటున్నారు. ఆయనలో లోపం ఎతకాలంటే అది ఎలా ఉంటుంది తెలుసా? ఈ బోర్డు అన్న కరెక్ట్గా లేదేమో కానీ ప్రభు యొక్క జీవితంలో ఒక మచ్చ కూడా కనపడదు. ఇది రాసి రాసి గీతలు కనపడుతున్నాయి ఎక్కడో లోపలన్నా. కానీ ప్రభు జీవితంలో ఎంత వెతికినా స్వచ్ఛమైన పాలుంటే చూసారా, అవి కూడా సరిపోవు ప్రభుని చూడాలంటే. అంత తేటగా ఉంటాడు ప్రభు, అంత తేట అయిన వాడు. కనీసం వెతకడానికి కూడా లోపం లేదు. కానీ ఇక్కడ పరిశీలన విధానం ఏంటి? లోపమే. ఏ లోపం ఉంది? చాలాసార్లు మనం కూడా చూస్తాం, ఈ అన్నలో ఏ లోపం ఉంది, అక్కలో ఏ లోపం ఉంది, ఇదే మనం వెతుక్కుంటూ కూర్చుంటాం. ఇంకా పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? శత్రు చేతిలో చిక్కిన వాళ్ళు మనుషుల్లో ఉన్న లోపాలు ఎత్తుక్కుంటారు. ఒక మనుషులు ఏ లోపం దొరికిద్ది? అసలు మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నాం? మందిరంలో ఎందుకు కూర్చుంటున్నాం? ప్రార్థనకి ఎందుకు వస్తున్నాము? ఉపవాస ప్రార్థనకి ఎందుకు వస్తున్నాం? బైబిల్ స్టడీకి ఎందుకు వస్తున్నాం? ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? లోపాలు వెతుక్కోవడానికి రావట్లా. కొంతమంది వాక్యం చెప్పంగానే లోపాలు ఎత్తుకుతారు. అట్టెందుకు చెప్పాడు, ఎట్టెందుకు చెప్పాడు. ఇక నువ్వే ప్రభు, నువ్వు చెప్పినట్టే మేము చెప్పాలి. నువ్వే యేసు ప్రభు, నువ్వే మా కోసం చనిపోయే శిలువలో, నువ్వు చెప్పినట్టే మేము చెప్పాలి. పనికి మళ్ళీ చెత్త అంతా తయారైపోయింది మందిరంలోనే. అసలు మందిరములో మన స్వభావం ఎక్కడా పనిచేయకూడదు. గత ఆదివారం కూడా చూసాం. ఎట్లా ఉండాలి దేవుని సన్నిధిలో? అల్పుడుగా ఉండాలి, అల్పులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? తగ్గింపు ధనంలో ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా వరకు ఎలా అయిపోయిందంటే డిఫరెంట్ అయిపోయింది. తగ్గింపు ధనం మొత్తం పోయింది, హెచ్చించుకోవడం వస్తుంది. అసలు నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎక్కడ హెచ్చించుకుంటున్నాం? నీ ఇంట్లో నీ ఇష్టాన్ని జరిగించుకో, తప్పులేదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలా? అరే పూర్వ దినాల్లో చూసినట్లయితే కలెక్టర్లు ఎవరు? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైతము, నాకు తెలిసిన స్టోరీ ఒకటి ఉంది. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రభువుని నమ్మాడు. నమ్మితే ఏదో స్పెషల్ మీటింగ్లో లేకపోతే కాన్వకేషనో ఏదో యూత్ క్యాంపో జరుగుతుంది హెబ్రోన్లో, సంథింగ్ ఏదో కుడి జరుగుతుంది. కలెక్టరు తాను లోపలికి వచ్చేటప్పుడు తన సెక్యూరిటీ గార్డ్స్ని కానీ, తనకు చుట్టూ ఉన్నటువంటి ఎస్గార్డ్స్ ఎవరో వాళ్ళు ఉంటారు కదా, తన సెక్యూరిటీ అంతా హెబ్రోన్ బయట పెట్టి లోపలికి వచ్చాడంట. ఎక్కడ పెట్టి వచ్చాడు? హెబ్రోన్ బయటే పెట్టి, గేటు బయట మీరందరూ ఎక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రజలు తిన్నటువంటి ఇస్త్రాకులు ఎత్తేస్తున్నాడంట, లేదా వాటర్ పోయటమో ఇంకోటి చేస్తూ వస్తున్నాడు. షాక్ అయిపోయారంట అందరూ. ఒక కలెక్టర్ ఏంటి, మనమైతేనా ఏమి లేదు, నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు ఏం లేదు. కానీ సంఘాలు ఎంత ఎగిరెగిరి పడుతున్నాం, ఇంకా కలెక్టర్లు అయితే అసలు ఈ నరసాపూర్లో సేవకుండే ఉంచాం. ఫస్ట్ 2 మన మాటన్న విశ్వాసం పక్కన నెట్టేస్తాం. మనమే గాల్లో కట్టేస్తాం మేడని. మరి భూమి మీద కూడా కాదు మందిరం కట్టేది, ఏడ కడతాం? అట్ట తయారైపోతున్నారు. అంటే నరసాపూర్ అని కాదు నేను అంటుంది, మన గురించి మనం అనుకుంటే పక్కన వాళ్ళు ఏమంటారు అంటే చరిత్రలు అట్లా అయిపోతున్నాయి. కానీ ఒక కలెక్టర్ సైతం వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి తనకెంత ఏమంటారు, తనకెంత పేరుండా ప్రఖ్యాతి ఉండా, ఎంత గొప్పవాడైనా మందిరానికి గేటుకు బయటే పెట్టేశాడు. అయ్యాను గేట్లో ఎలా వచ్చాడు? సహజమైన మనిషిలాగా వచ్చాడు, సహజమైన మనిషిలాగా వచ్చాడు. అయ్యో చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చాడు, కింద కూర్చొని భోంచేస్తున్నాడు. ఎంత ధన్యత! నిజంగా దేవుడు ఎంత ధన్యతలోనే తీసుకొచ్చాడు చూడండి. నిజంగా ఏమంటాము, అది నిజంగా శత్రువు చేతుల నుంచి విడిపించబడిన వారు అలా ఉంటారు. శత్రువు చేతిలో విడిపించబడిన వారు ఎలా ఉంటారంటే, ఈయన కలెక్టర్ ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏదో ఆశించి వచ్చి ఉండొచ్చు, ఏదో కావాలని వచ్చి ఉండొచ్చు, లేదా పేరు కోసం ఉండొచ్చు, ఘనత కోసం వచ్చి ఉండొచ్చు. ఇక లోపాలు ఎత్తుక్కునేవాడు జీవితం మొత్తం లోపాలు ఎత్తుకోవటం ఉండేది, ఇక సరిచేయబట్టం ఉండదు. ఒక మనిషిలో లోపాలు ఎత్తుకుంటున్నామంటే నువ్వైనా నేనైనా ఈ మనిషిలో ఏ లోపం కనపడిద్దని మనం వెతుకుతున్నామంటే మనం సచ్చేంతవరకు అదే లోపం. ఎందుకంటే మనం శత్రువు చేతిలో చిక్కబడి ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. శత్రువు చేతిలో చిక్కబడి ఉన్నాం కాబట్టి లోపాలు ఎత్తుకుంటున్నాం.
ఏ లోపాన్ని మనం వెతుక్కోవసల్లా. లోపాలు వెతికేది ఎవరు? మర్మాలు బయలుపరిచేది ఎవరు? హృదయాన్ని పరీక్షించేది ఎవరు? పరిశోధించేది ఎవరు? అంతరంగంలో ఉండదు బయట పెట్టేది ఎవరు? మరి నువ్వు నేను లోపాలు ఎత్తుకోవడానికి అసలు మనకేం హక్కు ఉంది? మన లోపం మనం చూసుకుంటే బాగుండేది. పక్కనోడి సంగతి ఏడ చూస్తాం? ప్రభు నాలో ఏ లోపం ఉంది, మనల్ని మనం చూసుకోవాలి. ఎక్కడో ఒక కోణంలో తిమోతి ఎవరో చెబితే వింటూ వచ్చా. ఒక వ్యక్తి చెయ్యి అట్ట చూపిస్తున్నాడంట. ఎట్ట చూపిస్తున్నాడు? ఇట్ట పక్కకు చూపిస్తున్నాడంట. ఎందుకు? వచ్చే వాక్యం నాది కాదు అటు అని చూపిస్తున్నాడంట. ఏమంటున్నాడు? సేవకుడి నోట్లో నుంచి వచ్చే వాక్యం నాది కాదు, ఇది ఏళ్ళదని చూపిస్తున్నాడంట. పైనుండి ఒక ఆయన చెప్పాడంట, అయ్యా ఇట్ట కాదయ్యా చూపించాల్సింది, ఎట్ట చూపించుకో అయ్యా అన్నాడంట. ఎట్ట చూపించాలా? ఇట్ట కాదు, నువ్వు చేయి చూపించాల్సింది. ఎట్ట చూపించుకోవాలి? ఇట్లా చూపించుకో. అప్పుడు ఇట్లా చూపిస్తే ఏంటి? పక్కన వాళ్ళదని. ఇట్లా చూపిస్తే. కానీ మనలో ఉండే లోపాన్ని మనం సరి చేసుకోవడం కాదు, చూడడం. అసలు ఎవరికై వాళ్ళకి ఏమనిపించింది తెలుసా? నాకైనా మీకైనా ఎవరికైనా నా అంతటి నేను నీతిమంతుడిని అనుకుంటాం. మన నీతి అట్లాంటిది, మురికి గుడ్డ లాంటిది. మరి మనమే మురికి గుడ్డలాగా ఉంటే మనం ఎదుటి వ్యక్తి లోపాన్ని ఎందుకు ఎతకాలా? ప్రతి క్రైస్తవుడు చేస్తున్న తప్పులు ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఉన్న క్రైస్తవుల్లో కానీ సేవకుల్లో కానీ ఏ లోపం వచ్చింది, చెప్పే వాక్యంలో ఏం లోపం వస్తుంది, దాన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. ఇంకా నయ్యం, నేను 3 సంవత్సరాల నుంచి వాక్యం చెప్పినా లోపాలు దొరకట్లేదు కాబట్టి నన్ను పట్టుకోవట్లా. పట్టుకుంటే నన్ను కూడా పట్టుకునేవాళ్ళేం. అన్న ఎట్టెందుకు వాక్యం చెప్పేవో, అట్టెందుకు చెప్పేవాని. ప్రతి మనిషి లోపాలు వెతుక్కునే ఆపేయాలి. ఇది ప్రభువు అక్కడ సమీపిస్తుంది. ఆయన ఆలస్యం చేస్తుందే మనలో లోపాలు ఉండేయని. ఆ లోపాలు మనం సరి చేసుకోవాలనే ఆలస్యం చేస్తుంటే అయినా మనం ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలు చూస్తుంటే ఇంకా మనలో లోపాలు ఎప్పుడు చూసుకుంటాం? ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలను చూడటం ఆరంభిస్తామో ఇక మనలో లోపాలు మనం చూసుకోలేం. ఇక ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలే కనబడతాయి. ప్రతిదానికి చాలామంది మందిరానికి వస్తారు. ఎందుకు తెలుసా? ఆరాధించడానికో, ప్రార్థించడానికో, దేవుని సన్నిధిలో గడపడానికో, దేవునితో సావాసం కొరకు కాదు. ఈ విషయాన్ని బట్టి నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నా, ఎవరిలో లోపాలు కనపడాలి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చూసి నవ్వుతారు. కొంతమంది ఎందుకు? ఈ వాక్యం వాళ్ళకే సంబంధించిందని. ఎవరన్నారు? వాక్యము అందరికి, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఏమైనాడు? మరి వాక్యం అందరికి సంబంధించింది కదా. మరి పక్కనోడికి ఎందుకు సంబంధించింది? నీకు కాదా? నీకు అదే, ఆయన పక్కనోడికి అదే. కానీ మన జీవితాలు ఎలాంటివి అంటే ఇంకా ముందరికి వెళ్తే అర్థమైంది ఈ వాక్యంలోనే. ప్రియులారా, లోపాలు వెతికే పరిచయులు వాళ్ళు లోపాలు ఎందుకు ఎతుకుతున్నారు? మాటికి శత్రువు చేతిలోకి వెళ్తున్నారు కాబట్టి. శత్రువే మనిషిలో లోపాలు ఎతికేది. క్రైస్తవుడు ఎతకడు, విశ్వాసి ఎతకడు. ఇప్పుడు మనిషిలో లోపాలు ఎతుకుతున్నారంటే అర్థం ఏంటి? పరిచయుల యొక్క అనుభవంలోకి వచ్చారు అంటే అర్థం ఏంటి? లోపాలు వెతికేవాళ్ళలాగా. లోపాలు వెతికే వాళ్ళు ఎక్కడ ఉండరు? శత్రువు చేతిలో చిక్కబడి ఉండరు. శత్రువు చేతిలో చిక్కబడిన ఈ మనుషుల్ని, వారిలో లోపాలను వెతికే మనుషులు ఏం చేస్తున్నారు? లోపాలు ఎత్తుకుతున్న మనుషులు ఎక్కడుంటారు? శత్రువు చేతిలో ఉండే లోపాలు ఎత్తుకుతున్నారు. అటువంటి లోపాలు ఎత్తికే ప్రజల్లో వారిలో ఉన్న లోపాన్ని తీసేసి వారు ఏ శత్రువు చేతిలో చిక్కబడ్డారో ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించి వారిలో ఉన్న లోపాలను తీసివేస్తుందే ఈ కృప. ఎవరు? కృపే. కాబట్టి ఇదన్నమాట. మూడో విషయం చూద్దానండి. కృప లోపాలని వెతికే మనుషుల్ని, శత్రు చేతులు చిక్కబడి మానవుల యొక్క లోపాలు వెతికే వారిని విడిపిస్తుంది కృప. మూడో విషయం రండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11:10. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11:10. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళపోతేవేమని అడగగా. ఇక్కడ మరొక కోణం కనపడుతున్నారు. ఎవరు?
సో ఇక్కడ మూడో మాట ఏంటంటే దావీదు కనబడుతున్నాడు మనకి. మూడో మాటలో మనం చూస్తున్నాం దావీదు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉరియా ఉన్నాడు. ఉరియాని ఏం చేశాడు దావీదు యుద్ధంలో ఉండమని పిలిపించాడు. పిలిపించి ఏమంటాడు, నీ ఇంటికి పోయా అన్నాడు. ఎక్కడోడిని యుద్ధంలో ఉండమని పిలిపించింది ఎవరు? దావీదు. పిలిపించేమన్నాడు, నీ ఇంటికి పొమ్మన్నాడు. ఎవరు పిలిపించారు? దావీదు. ఎవరిని వెళ్ళమన్నాడు? ఉరియాని. యుద్ధంలో ఉండమని పిలిపించి నీ ఇంటికి పొమ్మన్నాడు. సో ఉరియా ఆలోచన ఏంటి? ప్రజలందరూ యుద్ధం చేస్తున్నప్పుడు, ప్రజలందరూ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం కూడా సిద్ధపడినప్పుడు నేను నా కుటుంబానికి వెళ్ళి నా ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో పండుకోవాలా? వద్దు. అందుకు ఉరియా ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత నమ్మకస్తుడు. ఒక మిలిటరీ అతనికి ఎన్నో రోజు మిలిటరీలో ఉండి తన ఇంటికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వస్తాడు, ఎంత సంతోషం. ఒక మిలిటరీ అతనే కాదు, ఒక ఫారెన్లో ఉండే వ్యక్తి అయినా, ఒక అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, సౌదీ అరేబియా అయినా సరే, దుబాయ్ అయినా, కువైట్ అయినా, రకరకాల ప్రాంతాల్లో ఉండే వ్యక్తి, పోనీ ఆంధ్రానే అనుకోండి, ఆంధ్రాలో మన పక్కన ఉంది కాబట్టి ఆంధ్రాలో ఉండేవాళ్ళైనా, తెలంగాణలో ఉంటూ సిటీలో ఉండేవాళ్ళు, ఇంకొకళ్ళైనా దూరంగా ఉండే వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారంటే మనవాళ్ళు. అది భార్య ఎలా ఎదురు చూస్తుంది, భర్త ఎలా ఎదురు చూస్తాడు, వచ్చే వ్యక్తి ఆసక్తికి ఎదురు చూస్తారు. ఏ ఇంటికి వస్తున్నాడో ఆ ఇంటి వారు కూడా ఆసక్తికి ఎదురు చూస్తారు. ఎందుకని? ఎప్పుడు వస్తాడు రాడని చెప్తే ఎదురు చూస్తామా? వస్తారు కాబట్టి ఎదురు చూస్తాం. ఎందుకు? ఎప్పుడు వస్తాడని. వెళ్ళే వ్యక్తి కూడా ఏంటంటే, నేను వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలి, ఇట్లా మాట్లాడుకోవాలి, అట్లా మాట్లాడుకోవాలి, ఎంతో ఆశ ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చే వ్యక్తి. ఉరియా కూడా యుద్ధానికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత పిలిపించబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అంటే 1-2 రోజులు అనుకోండి, 10 రోజులు అనుకోండి, 100 రోజులు అనుకోండి, ఎట్లయినా కొన్ని రోజుల తర్వాత పిలిపించబడ్డాడు. ఇప్పుడు ఉరియాకి ఎలా ఉండాలి వాస్తవానికి అయితే? అరే ప్రజలు ఎట్లా ఉంటే ముందర మనం ఇంటికి వచ్చేసి నా భార్యతో ముచ్చరించుకోవాలి, మాట్లాడుకోవాలి, ఆమె సంతోషాలు తెలుసుకోవాలి, నా సంతోషం ఆమె పంచుకోవాలని ఏదోదో ఆ కోరికలు ఉంటాయి, ఉండవా? కానీ అవన్నీ చంపుకున్నాడు ఉరియా. ఏం చేశాడు? అవన్నీ అసలు తన భార్య మీద ప్రేమ అన్న మాటే రావట్లేదు ఉరియా నోట్లో నుండి. బెత్సబా గురించి ఏనంట, బెత్సబా కంటే కూడా నీతిమంతుడు ఎవరంటే ఉరియానే. యుద్ధంలో నుంచి వచ్చి రాజు యొక్క నగరకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉండట్టుగా ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నట్టు, పక్కనే ఉండట్టు. దావీదు ఎక్కడ చూశాడు ఉరియా భార్యని? మిద్దె మీద నడుస్తూ స్నానం చేస్తున్నామని చూశాడు. అంటే ఎంత దూరం ఉండట్టు? కొద్దిగా సమీపంగా ఉండట్టే. మరి రాజునగర్ నుండి తన ఇంటికి ఎంత దూరం ఉంది? ఇప్పుడు మనమే ఏదో దూరంలో ఉంటాం. ఇప్పుడు ఎవరో ఎందుకు ఎక్కడో ఉంటున్నాం, సంతోషాన్నే ఉంటాడు, నరసాపూర్లో జాబ్ చేస్తున్నాడు. సిద్దిపేట సమీపంలో వెళ్తే ఏమంటాడు? అరే నా ఇంటికి ఎక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళి వస్తే బాగుంటుంది, పిల్లలను కుటుంబాన్ని చూసుకు తల్లిదండ్రులు చూసి వస్తే బాగుంటుంది అనుకోరా? వెళ్తాం లేదా? కానీ అసలు ఉరియాక ఆలోచనే లేదు. సమీపంగా భార్య మీద ప్రేమ లేదు, ఇంకా సుఖాన్ని మీద ప్రేమ లేదు, సంతోషం మీద ప్రేమ లేదు, ఇంకా తన కోరికల మీద అసలే ప్రేమ లేదు. మరి ఉరియా ఆలోచన ఏంటి? భార్యను పక్కన పెట్టాడు, తన సంతోషాన్ని పక్కన పెట్టాడు, తన ఆనందాన్ని పక్కన పెట్టాడు, తనకు కలిగిన వాటన్నిటిని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఉరియా ఉద్దేశం ఏంటి? ఉరియా యొక్క ఉద్దేశం ఏంటంటే యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధంలో ఏం జరగాల? విజయం కావాలి. నేను యుద్ధానికి వెళ్ళాలి, ప్రజలందరూ యుద్ధం చేస్తున్నారు, నేను ఇంటికాడ కూర్చుంటే నాకేం సంతోషం. అంటే ఉరియాకి నిద్ర పట్టినటువంటి స్థితి. ఇంటి బొమ్మన్నాడు, నేను పోనని చెప్పలా రాజుతో. తిరిగి వచ్చి మళ్ళీ రాజు దగ్గరే కూర్చున్నాడు. రాజు యొక్క కుటుంబ బంధువుల దగ్గర, బంధువులు అంటే రాజు దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర కూర్చున్నాడు. రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గర, రాజు గారి రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గర. ఈ వార్త మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? దావీదు దగ్గరికి వెళ్ళింది. చూడండి, ఒక్కసారి దావీదు ఆల్రెడీ ఉరియా భార్యను తెచ్చుకుని పాపం చేయటమే శత్రు చేతిలో చిక్కబడ్డాడు అన్నది. చేసిన తప్పుని దావీదు ఏం చేస్తున్నాడు? కప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కప్పుకోవటానికి. చూడండి, శత్రువు ఎలాంటిదంటే తన చేతిలోకి ఎవరినన్నా లాక్కుందంటే అవసరమైతే చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి మనిషినైనా చంపించడానికి సిద్ధంగా ఉండేది. సాతానుడు ఒక వ్యక్తి ద్వారా తప్పు చేపిస్తే ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఏం చేసింది? మనిషినైనా చంపించడానికి సిద్ధంగా ఉండేది. అది సాక్షార్థమే ఇక్కడ రాయబడినటువంటి 2 సమయాల గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం. దావీదు ఎలాంటి వాడు? మంచోడే. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సమయాన్ని బట్టి శత్రువు చేతిలోకి వెళ్ళాడు. శత్రువు చేతిలోకి వెళ్ళిన దావీదుని సాతాను ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడు? ఉరియా భార్యతో పాపం చేశాడు, చేసిన తప్పుని కప్పెట్టుకోవడానికి మళ్ళీ భర్తను పిలిపించాడు. ఆ భర్త ఇంటికి బొమ్మను పంపించేశాడు. పోకుండా ఆయన కాదు కానీ నీతిమంతుడు కాబట్టి ఆయన పోకుండా అక్కడే ఆగుతూ వచ్చాడు. పోకుండా ఆగిన వ్యక్తుల్లో మరలా సాతాను ప్రవేశించి, ఎవరిలో ప్రవేశించింది? దావీదులోకి మరలా పోకుండా ఉన్నటువంటి ఉరియాని బట్టి సాతాను వచ్చి మరలా దావీదులో ప్రవేశించి
దావీదుని తన చేతిలోకి తీసుకుని ఏం చేస్తుంది? అయ్యా ఉరియా నువ్వు ఇంటికి పో అని మరలా చెబుతుంది. పోకపోతే ఏం చేస్తుంది? ఇక ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ దావీదు, నువ్వు నా చేతిలో ఉంటావు కాబట్టి నేను చెప్పినట్టు నేను నరహత్య చేసేవాడిని, అనేకులు చంపుకు తినేవాడిని, కాబట్టి నా మాట విని ఉరియాని చంపించేసాడు. ఒకళ్ళు పత్రిక రాసి పంపించాడు, ఆడున్న సైన్యాధిపతి పంపించాడు, ఇట్లా ముందలు పెట్టి ఇలా పలానా వాడిని చంపేసేసామని. అర్థం చేసుకోండి, సాతానుడి చేతిలో ఒక వ్యక్తి ఉంటే చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి నరహత్య చేయటానికి కూడా వెనక ఆలోచించడు. నరహత్య చేయటానికి కూడా. ఇప్పుడు ఉరియాని ఎవరు చంపించారు? దావీదు. చేసిందేంటి? తప్పు. చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి ఏం చేశాడు? ఉరియాని చంపించాడు. సాతాను చేతిలో చిక్కబడిన వ్యక్తి తప్పు చేస్తాడు ఖచ్చితంగా. వాడి చేతిలోకి వెళ్ళాడంటే తప్పు చేసినట్టే. తాను చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి, తను చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి, ఎదుటి వ్యక్తిని చంపడానికంటే నరహత్య చేయడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించడు, ఆలస్యం కూడా చేయడు. అటువంటి వ్యక్తులు భూమి మీద ఉండాలి. అయితే చేసిన తప్పును కప్పెట్టుకుంటున్న వారిని కూడా కృప ఏం చేస్తుంది? చెప్పండి, విడిపిస్తుంది. దావీదుని విడిపించలేదా? అనేక కొండలున్న చివరికి దావీదు విడిపించబడిన అనుభవంలోకి వస్తున్నాడు. ఎందుకు? చేసిన తప్పులు కప్పెట్టుకుని జీవించే ప్రజల్ని విడిపించడానికి కృప ఇంకా భూమి మీద ఉంది. ఎవరిని? చేసిన తప్పులు. ఎవరైతే తప్పులు చేస్తూ ఆ తప్పుల్లోనే కూరుకుపోయి ఉండారో, తప్పులు చేసేవారు ఎవరు? శత్రు చేతిలో మాటికి చిక్కబడినవారు. ఒక తప్పు చేస్తున్నారు, శత్రు చేతి నుంచి దేవుడికి పిస్తున్నా మరలా వెళ్తున్నాడు అంటే మాటికి శత్రు చేతిలో చిక్కబడుతున్నవారు. శత్రు చేతిలో చిక్కబడుతున్నటువంటి ప్రజల్ని, శత్రు చేతిలో చిక్కబడి తప్పులు చేసిన తప్పులు కప్పెట్టుకుంటున్న వారిని విడిపించడానికి కృప ఇంకా భూమి మీద. ఈ కృప ఏం చేస్తుందంటే శత్రు చేతిలో చిక్కబడి చేసిన తప్పులను కప్పెట్టుకుంటున్న వారిని విడిపిస్తుంది కృప. ఈరోజు మనం ఎన్నో తప్పులు చేయొచ్చు, ఎన్నో పొరపాట్లు చేయొచ్చు. చేసిన తప్పుల్ని, చేసిన పొరపాటు నుండి మనం విడుదల పొందుతున్నామంటే కృపే. మనం ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం, ఆ అన్నింటి నుండి కూడా విడిపించబడుతున్నామంటే కృపే. ఆ కృపే భూమి మీద లేకపోతే మనం తప్పు చేసినప్పుడు మన ప్రాణం పోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ తప్పు చేసినప్పుడు మన ప్రాణం పోకోకుండా, ఆ తప్పు నుండి మనల్ని చేసిన తప్పును కప్పుకోకుండా దాని నుంచి విడిపించడానికి కృప ఏం చేస్తుంది? విడిపించడానికి కృపే మనకు తోడుగా ఉంటుంది. ఆ కృప ద్వారా మనం విడిపించబడతాం. అందుకే దావీదు గురించి ఒక మాట, దావీదు రాజు చేసిన పాపమును కప్పుకొనక ఏం చేశాడు? ఒప్పుకుంటూ వచ్చాడు అన కదా. దావీదు మన పాట కూడా పాడతాం, దావీదు రాజు దీనుడై ఉంటాడు, చేసిన తప్పును ఏం చేశాడు? చేసిన తప్పును ఒప్పుకుంటూ వచ్చాడు, కప్పుకోకుండా ఉంటాడంట. పాట నిజంగా ఎంత గొప్పగా రాశారు. కానీ చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోకుండా, కప్పెట్టుకోవడం, దాచిపెట్టలే నేను రాజునని ఒప్పుకుంటూ వచ్చాడు దేవుని దగ్గర. కాబట్టే శత్రు చేతులు ఉండే దావీదు విడిపించబడుతూ వచ్చాడు, దేవుని కృపను బట్టి ఒప్పుకోవడం ద్వారా. ఈరోజు బైబిల్ చాలామంది ఒప్పుకోకపోవటం ద్వారానే శత్రు చేతిలో చెక్కబడుతున్నారు. వాక్యం చెప్పే మాట ఏంటంటే, శత్రువు చేతిలో మాటికి చెక్కబడిన వ్యక్తులు చేసిన తప్పును కప్పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నరహత్య కూడా చేస్తారు. అయితే చేసిన తప్పును కప్పెట్టుకుంటున్నటువంటి ప్రజల్ని, వాళ్ళు ఏ తప్పులైతే చేసి కప్పెట్టుకుంటున్నారో ఆ తప్పులను క్షమించి ఆ శత్రువు చేతుల నుంచి ఏం చేస్తున్నాడు? శత్రువు చేతులను విడిపించి చేసిన తప్పులు కప్పెట్టుకున్న తప్పులన్నింటిని కూడా, చేసిన తప్పులు ఏవైతే తప్పులు చేశారో వాటిని కప్పెట్టుకున్న వాటిని అన్నింటి నుండి కూడా విడుదల ఇస్తున్నాడు. కృప అంత ఘనమైనది. ఇది 3. 4వది కృప ఎలాంటిది? రండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. కృప ఏం చేస్తుంది? మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. దావీదు రాజా, ఇదిగో ఈ ఈటె నా యొద్ద ఉన్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును.
ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే కృప ఏం చేస్తుంది అని అంటే మాటి శత్రువు చేతిలో చిక్కబడిన వారిని విడిపిస్తుంది. శత్రువు చేతిలో చిక్కి ఏం చేస్తున్నారు? మాటికి దేవుని మీద తిరగబాటు చేస్తున్నారు, అయినా వారిని విడిపిస్తుంది. 2, లోపాలు వెతికేటటువంటి ప్రజలు శత్రువు చేతిలో చిక్కి లోపాలు వెతుకుతున్నారు, అయినా వారి లోపాలు వారిలో ఉన్న లోపాలను విడిపిస్తుంది, వారిని కూడా విడిపిస్తుంది. 3, చేసిన తప్పును కప్పెట్టుకుంటున్న వారిని కూడా వారు ఏ తప్పు చేశారో ఆ తప్పు నుండి విడిపిస్తుంది కృప. 4వ మాట ఏంటంటే సౌలు పాపం చేస్తున్నాడు, పాపం చేస్తున్న వారి నుండి కృప ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఏమంటాడు ఇక్కడ సౌలు? నాయనా దావీదు. ఏమంటాడు? నాయనా దావీదు. చదవనా? అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను ఇక నీకు కీడు చేయను. దావీదా నాయన నా ఎద్దుకు తిరిగి రమ్ము, వెర్రివాడినై నేను బహు తప్పు చేసి తిన్ననగా. అంటే అర్థమేంటి? పాపం చేసి తిని అని అంటాడు. ఈ దినం నేను పాపం చేసి తిని అంటాడు. అంటే అర్థం ఏంటి? చేసిన పాపం. చూడండి, ఇక్కడే మాట అంటాడు కదా అయ్యగారు. మళ్ళీ కొంత దూరం వస్తే ఏం చేస్తాడు? బుద్ధి బానించుకోవాలా. పాము మనం ఎంత చూసినా అది స్ట్రైట్కి వెళ్ళిద్దా? స్ట్రైట్గా అంటే అర్థం ఏంటి? మనం నడిచినట్టు నడవగలిగిద్దా? నడవలేదు. ఏం చేసేది? దాన్ని ఎంత విడిచిపెట్టినా దాని వంకర బుద్ధి మార్చుకోదు. దానికంటే ఇంకా మన బుర్రలకు అర్థం కావాల్సిన ఇంకోటి జంతువు ఉంది. ఏంటిది అది? ఏంటిది? మనం తొందరగా చెప్పం. కుక్క. దాని గురించి కూడా అర్థం అక్క. కుక్క ఉంది. కుక్క ఎలాంటిది? అంతకుముందు కూడా చెప్పి నేను 2-3 సార్లు చెప్పాను. ఒక అమెరికా అతను ఎవరో కుక్కతో ఒక వంకరగా ఉంది, ఎవరు చెప్పాడు? కుక్కతో ఒక లైన్గా ఉందని చెప్పాలని సర్వే బాధ్యతలు తీసుకుని కట్టి ఒక 4 రోజుల పాటు రూమ్లో పెట్టాడంట. 4 రోజుల తర్వాత తీసి చూడంగానే స్ట్రైట్గానే ఉందంట. ఎవడరా కుక్కతో వంకర అని చెప్పింది అన్నాడంట. ఈ అయ్యగారు టాయిలెట్కి వెళ్ళి వచ్చే లోపల అది రివర్స్ తిరిగి కూర్చోంది. ఏమన్నాడు? దీని జీవితం ఎప్పుడూ మార్చబడలేదురా, దీని జీవితం ఇంతే, మనుషుల జీవితాలు కూడా ఇంతేనా అన్నాడంట. ఏ కుక్కతోక మారదు, మనుషుల జీవితాలు మారవు. బైబిల్ చెప్పేది అదే. దావీదు మంచివాడిగానే ఉన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు దావీదు పట్ల. ఒకసారి చేశాడు, సరే కనికరించబడ్డాడు అనుకోవచ్చు. మరలా ఎన్నిసార్లు చేస్తున్నాడు? సౌలు చచ్చేంతవరకు కూడా. ఎన్ని సంవత్సరాలు చేశాడు చెప్పండి లేత పాపం సౌలు? మీకు తెలిసినంతవరకు బైబిల్లో కొంతమేరకే రాసి ఉంది. చరిత్రలో చూస్తే చాలా ఉంటుంది. ఎంతవరకు రాసి ఎన్ని సంవత్సరాల వరకు చేసి ఉండొచ్చు పాపం? అక్క మీకు తెలియదు అన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు అక్క. అంటే అర్థమేంటి తెలుసా? 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. 2 సంవత్సరాలు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాలు ఇంకెన్ని ఉంటాయి? 3 అయితే 37, 2 అయితే 38. అవును కదా? మిగతా సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు తీసేస్తే ఎన్ని ఉంటాయి? 40లో నుంచి 2 పోతే ఎన్ని? లెక్కలు వచ్చారు అదా? 38. 38 అంటే అర్థం ఏంటి? 2 సంవత్సరాలు దేవుడితో అంత ఉండవంతకాలం పాపం లేదు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. దేవుడితో అంతం ఉంది ఎన్ని? 2. విడిచిపెట్టింది ఎన్ని? ఈ 38 సంవత్సరాల్లో మనం ఉండేమో తెలుసుకోవాలి. ఈ రెండిట్లో కాదు, ఈ 38లో మనం ఉండామా అంటే 38 సంవత్సరాలు సౌలు పాపం చేస్తూనే వచ్చాడు. సౌలు చరిత్ర అర్థం చేసుకోండి. ఇక ఆరంభం నుండి 2 సంవత్సరాల తర్వాత అనుకోండి, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన కాడి నుంచి సౌలు ఏం చేస్తున్నాడు? ఇక దావీదు వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నాడు? సరే 38 కాకపోయినా 3 తీసేద్దాం, 5 సంవత్సరాలు 35 తీసుకోండి. సరే 5 కూడా తీసేద్దాం, 30లో 10 తీసేయి, 20 సంవత్సరాలు వేసుకో. అంటే ఈ లిస్ట్లో మనం 18 సగం తగ్గించినా 19 సంవత్సరాలు వేసుకోవచ్చు. మరి అంటే దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ దావీదు రాకముందు మనం 19 సంవత్సరాలని కాదు, కానీ వదిలిపెడతాం సగం అన్న. ఇంకెన్ని సంవత్సరాలు చేశాడు దేవుడు విడిచిపెట్టిన తర్వాత? 19 సంవత్సరాలు. సగం వేసుకుంటే 19 సంవత్సరాలు. 2 9 ఎంత? 18. 18 అంటే అదే కదా. 19 ఎంత? అదే. అక్కడ అర్థమైపోయింది కదా. 38 సంవత్సరాలు. సగం తీసేసాం, 19 సంవత్సరాలు. అంటే ఒక లెక్కలో ఊరినే ఎగ్జాంపుల్గా చేసుకున్నాం, అది పర్ఫెక్ట్ అని కాదు నేను అంటాను. 19 సంవత్సరాల్లో అంటే ఉంటాను 38 చెప్పుకోవచ్చు, సగం తీసేద్దాం, నా లెక్కలు తప్పు ఉండొచ్చు.
నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసినంతవరకు చెబుతున్నా, అది మిస్టేక్ అవ్వ ఉండొచ్చు. 19 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే అరే అర్థం కాలేదా? ఓవరాల్గా చూస్తే 38 సంవత్సరాలు, 38 సంవత్సరాలు సాతాను చేతిలోకి వెళ్ళి బయటకు వస్తున్నామంటే ఒక్కరోజు కూడా మారుమూసి పొందాలని రాలేదా ఆలోచన? ఒక్కరోజు కూడా ఇది నేను చేస్తుంది తప్పు, ఈ పని తప్పు, ఒక్కరోజు కూడా. అంటే అర్థం చేసుకోండి సౌలు చరిత్ర ఎలా ఉంది. సౌలు పాపం చేస్తున్నాడు. ఒకరోజు పాపం చేస్తే ఓకే, 2 రోజులు పాపం చేస్తే ఓకే, రోజులు కాదు సంవత్సరాలు, 38 సంవత్సరాలు పాపం చేస్తూనే వెళ్తున్నాడు. లేదా 19 సంవత్సరాలు వేసుకోండి, 19 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు. దావీదు పట్ల సౌలు ఏం చేస్తున్నాడు? ఓ రకంగా చెప్పుకోవాలంటే పిల్లనెత్తానన్న కాడి నుంచి, ఎందుకు పిల్లనెత్తానన్నాడు? చంపడానికే కదా. ఇక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం కానీ స్టార్ట్ అయింది సౌలు చరిత్ర. ఎక్కడ ముగింపు వచ్చింది? 31లో ముగింపు వచ్చింది. చివరిలో అయ్యగారులు ఏడుతో కూర్చున్నారు 7 రోజులు ఉపవాస ప్రార్థనలాగా అయిపోయింది. ఎందుకు? అన్ని సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు తన ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు ఇస్తున్న సమయాన్ని శత్రు చేతిలోకి వెళ్తున్నాడు, దేవుడు సమయం ఇస్తున్నాడు. శత్రు చేతిలోకి వెళ్తున్నాడు, దేవుడు సమయం ఇస్తున్నాడు. కానీ సౌలు చరిత్ర ఏం తెలుసా? అరే నేను శత్రు చేతిలోకి వెళ్తున్నాను ఆలోచించుకోవట్లా, నేను శత్రు చేతిలో ఉంటానని ఆలోచిస్తలా, నేను రాజుని అన్న ఒక గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, నాకేంటి అన్నది. దీని ద్వారా ఏం చేశాడు? శత్రువు చేతిలో ప్రవేశించాడు. చివరికి తన కత్తి మీద తను బడి చచ్చిపోయాడు. చచ్చిపోయేంతవరకు దావీదుని విడిచిపెట్టాడా? దావీదు మీద కోపమే, చనిపోయేదా కూడా దావీదు మీద కోపమే. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడేమంటాడు? 26వ అధ్యాయం 21లో ఏమంటాడు? 1 సమూయేలు గ్రంథంలో నేను తప్పు చేశాను, నేను చేయనంటాడు, కీడు చేయనంటాడు. మళ్ళా చేయటానికి ఇష్టపడేవాడే. అంటే ప్రజలు ఎలా ఉంటారు తెలుసా? దావీదు కాదు సౌలుని బట్టి నేర్చుకోవాలి. మందిరానికి వస్తారు, ప్రభా నేను విశ్వాసుల పక్షాన, సేవకుడి పక్షాన, సంఘ పక్షాన నేను ఏ కీడు ఇక్కడ నుండి చేయనంటాం. మరి పొద్దున్నే ఏం చేసి మనం చేసేది ఏంటి? సౌలు లాంటి జీవితమే. ఇప్పుడు వస్తాం ప్రభా, ఆదివారం వస్తాం, తీర్మానాలు చేసుకుంటాం, ప్రభా ఇక నేను పాపం చేయనండి. మళ్ళీ వచ్చే ఆదివారం ఏం చేస్తాం? నేను పాపమే చేశాను ప్రభా అంటాం. అవునా కదా? అంటే మనలో ఏ ఆత్మ ఉంది? 2 సంవత్సరాలు ఉండ దేవుని ఆత్మ కాదు, 38 సంవత్సరాలు ఉండ సౌలు ఆత్మ ఉంది. తద్వారా ఏమవుతుంది? రోజు పాపం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతిసారి శత్రువు చేతిలోకి వెళ్తున్నాడు, దేవుడు విడిపిస్తున్నాడు పాపం చేస్తుంటే. పాపంలో కూరి ప్రతి విషయంలో పాపం చేస్తున్న మానవులు శత్రువు చేతిలో మాటికి చిక్కబడుతున్నారు. మాటికి పాపం చేస్తున్నారంటే మాటికి శత్రువు చేతిలో చిక్కబడుతున్నారు. మాటికి పాపం చేసి శత్రువు చేతిలో చిక్కబడుతున్న వారిని మాటికి కూడా దేవుడు విడిపిస్తున్నాడు. అది దేవుని కృప. దేవుని కృప పాపం చేస్తున్న వారిని ఏం చేస్తుంది? తన పాపాల నుండి, శత్రు చేతిలో ఉండి పాపం చేస్తున్న వారిని శత్రువు చేతుల నుంచి విడిపించి తాను చేసిన పాపాల నుండి బయటికి తీసుకొస్తుంది దేవుని కృప. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాటను చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మార్కు సువార్త 11:18. మార్కు సువార్త 11వ అధ్యాయం 18 వచ్చింది. మార్కు సువార్త 11వ అధ్యాయము 18 వచ్చింది. ప్రధాన యాజకులను ఆ మాట విని సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేరాలను సంహరించుదామా అని సమయం చూసుకుంది. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరి సో కృప ఏం చేస్తుందంటే 5వ మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 18 వచనంలో శాస్త్రులు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు? శాస్త్రులు. ఆయన ఏం చేస్తున్నారు? క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని సంహరించడానికి ఎదురు చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ప్రభువుకి కీడు చేయాలని చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రభువుకి కీడు. చూడండి, బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఇక్కడ 5వ కోణంలో శాస్త్రులు కనపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుకి ఎందుకు కీడు చేస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరగబట్టడం కారణం ఏంటి? శత్రువు చేతిలో ఉండబట్టే.
పరిచయులు లోపాలు వెతకడానికి కారణం ఏంటి? శత్రు చేతులు ఉండబట్టే. ఇక చూసినట్టయితే దావీదు చేసిన తప్పు కప్పుకోవడానికి కారణం ఏంటి? శత్రు చేతులు ఉండబట్టే నరహత్య చేస్తున్నాడు. తర్వాత సౌలు పాపం చేశాడు కాబట్టి, శత్రు చేతులు ఉన్నాడు కాబట్టి పాపం చేస్తున్నాడు. ఇక 5 శాస్త్రులు, వీళ్ళు ఎలా ఉంటారు? శత్రు చేతిలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుకి కీడు చేయాలనుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు? ప్రభువుకి కీడు చేస్తున్నారు. ప్రభు యొక్క జీవిత చరిత్ర చూస్తే ఒక అద్భుతంగా ఉంది, కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే కీడు చేసేవారు ఉంటారు. ఏమై ఉన్నారు? కీడు చేస్తున్నారు. నిజంగా ప్రజల యొక్క జీవిత చరిత్ర చూడండి ఎంత దారుణంగా ఉందో. ప్రజలు కీడు చేయటం ఏంటి? దేవునికే కీడు చేస్తున్నారంట. చూడండి, శత్రువు చేతిలో ఉండటం ద్వారా ప్రభువుకే కీడు చేస్తున్నారు. ఈ పరిచయాలు ఎవరు? ధర్మశాస్త్రాన్ని అవన్నిటి గురించి ఆలోచన చేస్తూ వచ్చేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళే. మరి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మెస్సేజ్ వస్తాడని తెలుసు, అన్నీ తెలిసినప్పుడు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ప్రభుని. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మాటి మాటికి ఏం చేస్తున్నారు వాళ్ళు? శత్రువు చేతిలో చిక్కబడి ప్రభు కీడు చేస్తున్నారు. చూడండి, ప్రభువే కాదు, విశ్వాసులకు కానీ, ఎదుటి వ్యక్తికి కానీ, సేవకులకు కానీ, ఎవరికైతే ఒక వ్యక్తి కీడు చేస్తామో, కీడు చేస్తున్నామంటే అర్థం ఏంటి? శత్రువు చేతిలో మనం ఉండమని అర్థం. మాటి మాటికి కీడు చేస్తున్నామంటే మాటి మాటి శత్రువు చేతిలో ఉండమని అర్థం. మాటి మాటికి శత్రువు చేతిలో చిక్కబడి కీడు చేసేటటువంటి వారిని ఈ కృప ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఏం చేస్తుంది కృప? విడిపిస్తుంది. ప్రతిసారి శత్రు చేతిలో చిక్కబడి, ప్రతిసారి శత్రు చేతిలోకి వెళ్ళి, మాటి మాటికి మరలా ప్రతిసారి శత్రు చేతిలో చిక్కబడి ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే పరిచయులు, శాస్త్రులు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. చూడండి, ఒక ఎదుటి వ్యక్తికి మనం కీడు చేసే లక్షణం మనలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఏమై ఉన్నాం? శత్రువు చేతిలో చిక్కబడి ఉన్నామన్నాం. ప్రతిసారి మనం చిక్కబడినప్పుడల్లా దేవుడు విడిపిస్తున్నాడు. ఒక వ్యక్తి కీడు చేయాలనుకుంటాం, ఆ శత్రువు చేతిలో ఉన్న మనల్ని దేవుని కృప ద్వారా దేవుడు విడిపిస్తున్నాడు. మరలా కీడు చేస్తున్నాం, మరలా ఎక్కడికి వెళ్తున్నాం? శత్రు చేతిలోకి. అంటే అర్థం ఏంటి? మాటి మాటికి శత్రువు చేతిలో కీడు చేస్తూ శత్రు చేతిలోకి వెళ్తున్నాం. మనల్ని లేదా కీడు చేస్తుందో కాదు, శత్రువు చేతిలోకి వెళ్ళి కీడు చేస్తున్నాం. మాటి మాటికి శత్రువు చేతిలో ప్రవేశించి కీడు చేస్తున్నాం మనల్ని. ఆ కృప ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. మాటి మాటికి శత్రువు చేతిలోకి వెళ్ళి కీడు చేస్తున్నాం మనల్ని, ఎదుటి వ్యక్తి కీడు చేయకుండా ఉండటం కొరకు విడిపిస్తుంది కృప. ఇది 5. 6వ విషయాన్ని చూద్దానండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండము 10వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 17వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 17వ వచనం. మాటి మాటికి శత్రువు చేతిలో చెక్కబడిన వారు ఎవరు? నిర్గమాకాండం 10వ అధ్యాయం 17వ వచనం. క్షమించండి, 10-17. ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ సావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనిగా అతడు ఫారో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే కృప ఏం చేస్తుంది అని అంటే, ఎన్నో మాట ఇది? 6. కృప ఏం చేస్తుందంటే శత్రువు చేతిలో చిక్కి హృదయం కఠినం చేసుకుంటున్న వారిని కృప ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఈ దేవుని కృప, ఆ పరమందున్న దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుందరా. ఏ విషయాలైతే మన హృదయం మనం కఠినం చేసుకుంటున్నామో, ఆ కఠినమైపోతున్నటువంటి శత్రువు చేతులు ఉండబట్టి హృదయం కఠినమైంది. మీరు అర్థం చేసుకోండి. ఒక్కోసారి మనం అంటాం, అయ్యా వాళ్ళకి ఎంత చెప్పినా జీవితాలు మార్చుకోవట్లేదు, ఎంతో వాక్యం అంటున్నారు జీవితం మార్చుకోవట్లేదు అంటాం. ఎంతో వాక్యం చెప్పినా జీవితాలు ఎందుకు మార్చుకోవట్లా? శత్రువు చేతులు వాడు చెక్కబడి ఉంటారు. హృదయం ఏమైపోయింది? మీరే చెప్పండి, హృదయం ఏమైంది? అంతే మరి. శత్రువు చేతిలో చిక్కబడి ఉన్నారు కాబట్టే వారితో దేవుని వాక్యం మాట్లాడుతున్నా, క్రైస్తవులు మాట్లాడుతున్నా, విశ్వాసులు మాట్లాడుతున్నా మార్పు ఎందుకు చెందరంటే ఎవరైనా హృదయం కఠినమైపోతుంది. ఎందుకు? శత్రువు చేతిలో. ఇక్కడ చూడండి, ఫరో యొక్క చరిత్ర చూస్తే ఫరోని ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుని కంటే ముంగట చూడాల్సింది ఎవరిని? మోషేని చూస్తున్నాం. మోషే ఏం చేశాడు? ఫరో దగ్గరికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఈ తెగులు వచ్చిందని చెబుతున్నాడు, అది వస్తుంది. ఫరో ఏం చేస్తున్నాడు?
ఫరో దగ్గర ఉన్నవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ మోషేని పిలిపిస్తున్నాడు. పిలిపించి ఏం చేస్తున్నాడు, ఆ తెగులు పోయేటట్టు ప్రార్థన చేసుకోండి, మీ దేవునికి చేయండి, నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు, ప్రజలు బోనిచ్చే స్థితి లేదు, మరలా కఠినం చేసుకుంటున్నాడు. మరలా అట్లాగే కఠినం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక తెగులు వస్తుంది, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. శత్రు చేతిలో ఉండ ఆ తెగులు రావటం ద్వారా కారణం ఏంటి, శత్రు చేతిలో ఉన్నాడు ఫరో. నిజంగా ప్రజలు పంపించేస్తే దేవుని చిత్తంలో ఉండటే కదా, కానీ ఎక్కడ ఉన్నాడు, శత్రు చేతిలో ఉన్నాడు. శత్రు చేతిలో ఉండబట్టే వీళ్ళకి మాట ఇస్తున్నాడు మీరు బాగొచ్చు అని. మరలా ఏం చేస్తున్నాడు, శత్రువు నొక్కినప్పుడల్లా మీరు వెళ్ళొద్దని ఆపేస్తున్నాడు. మరలా ముందరికి వెళ్ళమంటున్నాడు, మీరు వెళ్ళొద్దని ఆపేస్తున్నాడు. మరలా ముందరికి వెళ్ళమంటున్నాడు, మీరు వెళ్ళొద్దని ఆపేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, శత్రువు ఏది ఆడిస్తుంటే అది ఆడుతున్నాడు ఆట. ఎందుకు, శత్రువు చేతిలో ఉండేవాడికి ఏమైందంటే హృదయం కఠినం అయిపోయింది. ఇక నువ్వు ఎంత వాక్యం చెప్పినా హృదయంలో ఏముంది, వాని హృదయంలో ఉండాల్సినోడు ఉన్నాడు. ఎవరుండారు, శత్రువు చేతిలో చిక్కబడ్డాడు. కాబట్టి నువ్వు ఎంత వాక్యం చెప్పినా హృదయం కఠినం అయిపోయింది. ఎన్ని లేఖన భాగాలైనా చెప్పు, ఎంత మర్మంతో కూడిన వాక్యమైనా చెప్పు, ఎంత మర్మాలతో కూడినటువంటి వాక్యాన్ని మనం చెప్పినా హృదయం కఠినం అయిపోయిన తర్వాత ఇంకేం చేయడానికి లేదు. అది మళ్ళీ ఆయనే మార్చాలి, మనం ప్రార్థన చేయడం తప్ప ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ రాయబడిన 6వ మాట ఏంటంటే, శత్రువు చేతులు మాటికి శత్రువు చేతిలో చెక్కబడిన వారిని కృప ఏం చేస్తుంది, విడిపిస్తుంది. మాటి శత్రువు చేతిలో చెక్కబడిన వారు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు శత్రువు చేతిలో చెక్కబడి దేవుని మీద తిరుగుబాటు చేశారు. 2 పరిసయ్యులు శత్రువు చేతిలో చెక్కబడి ప్రభువులో లోపాన్ని వెతుకుతున్నారు. 3 దావీదు చేసిన తప్పుని కప్పుకుంటున్నానికి ప్రయత్నిస్తున్నాడు, శత్రువు చేతిలో ఉన్నాడు కాబట్టి. 4 శత్రు చేతిలో ఉన్నది ఎవరు, సౌలు పాపం చేస్తూ వస్తున్నారు, మాటికి పాపం చేస్తూ వస్తున్నాడు. 5 శాస్త్రులు శత్రు చేతులు ఉంటారు కాబట్టి ప్రభు కీడు చేయాలని చూస్తున్నారు. 6 ఫరో రాజు శత్రు చేతులు ఉంటాడు కాబట్టి హృదయం కఠినం చేసుకుంటాడు. వీళ్ళందరూ ఏంటి, శత్రు చేతులు ఉండబట్టే ఇవన్నీ ఏం చేస్తున్నారు, మాటికి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు, లోపాలు ఎత్తుక్కుంటున్నారు, తప్పు చేసిన తప్పులు కప్పుకుంటున్నారు, పాపాన్ని పాపం చేయకుండా ఆగట్లేదు, కీడు చేయకుండా ఆగట్లేదు, హృదయం కఠినం చేసుకోవటం కాకుండా ఆగట్లా. ఎందుకని, శత్రు చేతిలో ఉంటారు కాబట్టి మాటికి హృదయం కఠినమైంది, మాటి తప్పులు చేస్తూ ఉంటాం, మాటి పాపం చేస్తూనే ఉంటాం, మాటి కీడు చేస్తూనే ఉంటాం, మాటికి కూడా లోపాలు ఎత్తుకుంటూనే ఉంటున్నారు. అంటే ప్రతిసారి అదే జీవితం కొనగొంటున్నారంటే అర్థం ఏంటి, శత్రువు చేతిలో చెక్కబడ్డారని అర్థం. ఇది 6. 7వ విషయాన్ని చూద్దానండి. లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం, 7వ మాట. లూకా 8:5. లూకా సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. త్రోవ పక్కన ఉండిన వారి గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. లూకా సువార్త 8:5 చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి రొక్కపడింది కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశాను. మరి కొన్ని రాతి నేల నుండి పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయింది. మరికొన్ని ముండ్ల పొదలలో నడుమ పడింది. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నంచివేశాను. మరికొన్ని మంచి నేలను పడింది. అవి మొలిచి 100 ఫలించింది. చదవండి. ఈ మాటలు పలుకుతూ వింతకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాను. చివరిగా ఏంటంటే 7వ మాట, లూకా సువార్త 8:5 ప్రకారం త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము, త్రోవ పక్కన పడిన విత్తనాలు. ఈ త్రోవ పక్కన పడటానికి కారణం ఏంటి, శత్రువు చేతిలో ఉండారు కాబట్టి విత్తనాలు కరెక్ట్ అయిన ప్లేస్లో పడతలా, త్రోవ పక్కన పడుతున్నాయి. ఎందుకని, లోపట ఏమంటారు, సాతాను చేతిలో ఉండారు కాబట్టి త్రోవ పక్కకి వెళ్ళిపోతుంది. సాతాను చేతిలో ఉండరు కాబట్టి సాతాను అవుతుంది, ఎత్తుకెళ్ళిపోతుంది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులకు దేవుని వాక్యం ధ్యానించినా ప్రకటించినా ఎన్నో విత్తనాలు విత్తుతున్నప్పటికీ హృదయంలో ఉంటుందా విత్తనాలు, ఎక్కడ ఉంటుందా, హృదయంలో ఉంటుందా. ఏమవుతుంది, బయట నుండి బయటే సాతాను ఎత్తుకుపోతున్నాడు. ఏమవుతుంది, బయట నుండి బయటే సాతాను ఎత్తుకుపోతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూసినట్టయితే, క్రైస్తవుల గురించి చూస్తున్నాం, చాలామంది క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నారు, సాతాను చేతిలో చిక్కబడుతున్నారు. చాలామంది క్రైస్తవులు
సాతాను చేతిలో చిక్కబట్టడం ద్వారా ఏదైతే వాక్యం వాళ్ళకి ప్రకటించబడుతుందో అదేమవుతుంది, మాటి మాటికి బల్ల దగ్గరికి వస్తారు, సరి చేసుకుంటాం, కానీ మరలా అదే తప్పు చేస్తున్నాం. అంటే అర్థమేంటి, వినే వాక్యం హృదయంలో ఫలిస్తలా, మాటి మాటికి తప్పు చేస్తున్నాం. అంటే మాటి మాటి శత్రు చేతిలోకి వెళ్తున్నాము, త్రోవ పక్కన పడిపోతున్న విత్తనాలు. మందిరంలోకి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నామే, కానీ ఎక్కడ ఉంటాం మనం, శత్రువు చేతిలోకి వెళ్ళేటట్టు. ఈరోజు చాలామంది క్రైస్తవులను అడిగితే, బ్రదర్ వాక్యం ఏం చెప్పామంటే, ఏం చెప్పామో గుర్తుండదు, కానీ బాగా చెప్పారు బ్రదర్ అంటారు. ఏం చెప్పామైతే గుర్తులేదు, కానీ చాలా బాగా చెప్పారంటారు. ఆ చెప్పిన మాటలేదు 2 మాటలు చెప్పమంటే బుక్కులు చెప్తాం, లేదంటే ఇంకా వీడియో ఆన్ చేస్తాం, వాట్సాప్లో గ్రూప్లో లేదంటే ఏమంటారు ఇవి ఉంటాయి కదా, యూట్యూబ్ ఆన్ చేసి మా సేవకుడు ఏం చెప్పాడు విని 2వ రోజు చెబుతారు వచ్చి, అన్న నువ్వు ఇది చెప్పావు కదా, నేను అడిగావు కదా. నేను అడిగింది ఎప్పుడు, నిన్న అడిగినావు, నువ్వు చెప్పేది ఈరోజు ఎందుకు, ఈరోజు ఎందుకు, నిన్నే గుర్తులేనప్పుడు ఈ రోజు దాకా నువ్వు ఉంటావో లేదు తెలియదు, ఇంకో గంట ఇంకో క్షణం వరకు నేను ఉంటానో లేదు కూడా తెలియదు, ఎవరు ఉంటావో లేదు తెలియదు. సో క్రైస్తవులు ఎలా ఉండాలంటే విత్తబడే ప్రతి వాక్యం తనలోకి రావాలి. క్రైస్తవుల జీవితాల్లో విత్తబడే ప్రతి విత్తనం క్రైస్తవులకు ఎందుకు రాలేకపోతుందంటే, త్రోవ పక్కన ఎందుకు పడుతుందంటే శత్రు చేతిలో ఉంటారు కాబట్టి వాడు మింగేయటానికి వాళ్ళలోకే జల్లించుకుంటాడు. జల్లే వ్యక్తి కరెక్ట్గానే ఉంటాడు, జల్లేవాడు కాదు, జల్లే వ్యక్తి కరెక్ట్గానే ఉంటాడు, కానీ విత్తనాలు ఏడబడుతున్నాయి త్రోవ పక్కన పడంగానే ఏమవుతుంది, వచ్చి ఎత్తికిపోతున్నాడు. ఎవరు ఎత్తికిపోతున్నాడు, సాతానుడు. ఇంకేం ప్రయోజనం ఉంది, త్రోవ పక్కన పడుతుంది, సాతాను ఎత్తికిపోతున్నాడు. ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితాల్లో క్రైస్తవుల యొక్క హృదయాలే సాతాను చేతిలో చిక్కబడి ఉండే. అది చెప్పాల్సిన మాట. ఏముండే, దేహాల కంటే కూడా హృదయాలు సాతాను చేతిలో చిక్కబడి ఉండే. క్రైస్తవుల యొక్క హృదయాలు సాతాను చేతిలో చిక్కబడి ఉండే కాబట్టి, ఒక క్రైస్తవుని యొక్క హృదయం సాతాను చేతిలో చిక్కబడి ఉంది కాబట్టి, సాతాను చేతిలో చిక్కబడిన హృదయంలోకి వాక్యం విత్తుతున్న ఆ సాతానుడు చెతికిపోతున్నాడు. ఇక హృదయాల్లో వాక్యం ఉంటులా, ఏముంటులా, హృదయాల్లో వాక్యం ఉంటులా, వాక్యం విత్తుతున్నారు. విత్తే వాక్యం ఎక్కడికి వెళ్తుంది, సాతాను చేతిలో ఉండే ఈ హృదయాలన్నీ కూడా దేవునిలో లేవు. ఈరోజు మందిరానికి వస్తాము, దేవుని సన్నిధికి వస్తున్నాం, బ్రదర్ మేము మందిరానికి వస్తున్నాం, మేము అట్లాంటి వాళ్ళు అని చెప్పుకుంటాం. మనం అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ సంగతి తర్వాత మన హృదయం ఎక్కడ ఉంది, దేవునిలో ఉందా సాతాను చేతిలో ఉందా? ప్రతి మనిషి తను గమనించాల్సింది అంటే మన హృదయం దేవునిలో ఉండాలి. హృదయాన్ని పరిశోధించువాడు ఈరోజు ఒప్పుకోవాలి, ప్రభా నా హృదయం సరిగా లేదు, నన్ను క్షమించు. వాస్తవమే, ఒప్పుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి ఆ ఒప్పుకోలోకి రాలేకపోతున్నాడు. కృప ఏం చేస్తుందంటే, సాతాను చేతిలో చిక్కబడిన హృదయాల్లోకి వాక్యం రాకుండా ఎత్తుకుపోతున్న సాతాను నుండి విడిపిస్తుంది హృదయాన్ని కృప. దేని నుండి విడిపిస్తుంది, సాతాను చేతి నుండి. ఏం విడిపిస్తుంది, హృదయాలను విడిపిస్తుంది. మనుషుని యొక్క హృదయాన్ని సాతాను ఏం చేస్తుందంటే తన చేతిలో పెట్టుకుంటున్నాడు. తన చేతిలో పెట్టుకున్న సాతాను యొక్క చేతుల్లో నుండి ఈ కృప ఏం చేస్తుందంటే విడుదల చేస్తుంది. విడుదల చేసి ఏమవుతుంది, మంచి నీళ్ళ పడిన విత్తనాల వల్లే ఆ హృదయంలోకి మంచి విత్తనాలను జల్లుతుంది. కృప ఏం చేస్తుంది, మంచి విత్తనాలను జల్లుతుంది. కానీ విత్తనాలు ఎక్కడుండి ఇప్పుడు అక్కడ త్రోవ పక్కన పడింది. అంటే అర్థం ఏంటి, ఒక విశ్వాసి యొక్క హృదయంలో ఎక్కడ విత్తనాలు పడాలా, హృదయంలో పడాలి. హృదయంలో అందుకే రాయబడుతుంది, హృదయంలోకి విత్తనాలు ఎందుకు పడాలని నేను అంటున్నానంటే, హృదయం అనే పలక మీద ఇవి రాసుకోవాలన్న మాటలు కూడా మనం చూస్తూ వస్తాం. ఎక్కడ రాయాలా, హృదయం అనే పలక మీద. ఎక్కడ రాయాలి, హృదయం అనే పలక మీద. అంటే ఈ వాక్యాలన్నీ విత్తే వాక్యాలు ఎక్కడ ఉండాలి, హృదయం అనే పలక మీద ఉండాలి. బుక్కుల మీదో, పెన్నుల మీదో, పేపర్ల మీదో, యూట్యూబ్లో ఇంకోసారి కాదు. అవి వేరు. అవి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక గ్రంథం ఎట్లా లిఖించబడినప్పుడు పూర్వదినాల్లో గ్రంథాలు ఏముండే మనం తెలుసుకోవడానికి ఎలా ఉండే, ఒకప్పుడు ఏ వర్తమానం చెప్పినా జ్ఞాపకం చేసుకోవడానికి ఉంటాయి. అవి తప్పని నేను అన్నాను. కానీ ఎక్కడ రాయబడాలి, ప్రతి మాట కూడా హృదయం అనే పలక మీద. ఆ విత్తనం ఎక్కడికి రావాలి, విత్తే ప్రతి విత్తనము హృదయంలోకి రావాలి, హృదయం అనే పలక మీదకి రావాలి. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉంటారంటే, క్రైస్తవులు చాలామంది, అందరూ కాదు నేను అంటాను, చాలామంది క్రైస్తవుల యొక్క హృదయాలు సాతాను చేతిలో చిక్కబడి ఉండే. ఉండటానికి క్రైస్తవులమే, దాంట్లో డౌటే లేదు. ఉండటానికి ఎలాంటి వాళ్ళమే, క్రైస్తవులమే, విశ్వాసులమే. అసలు దాంట్లో వెతుక్కోవడానికి కూడా లోపం లేదు. మనం క్రైస్తవులమే, 100% క్రైస్తవులమే. కానీ మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి, ఉండటానికి మనం క్రైస్తవులమే, క్రైస్తవులుగానే ఉంటున్నాం, క్రైస్తవులుగానే జీవిస్తున్నాం. కానీ మన హృదయం ఎక్కడుందంటే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, సాతాను చేతులు ఏమై ఉంది, చిక్కబడిపోయింది. ఉండటానికి క్రైస్తవులమే, ఉండటానికి దేవుని పెట్టలమే, కానీ మన హృదయం ఎక్కడుంది, సాతాను చేతిలో. సాతాను చేతిలో చిక్కబడినటువంటి హృదయాలు, క్రైస్తవుని యొక్క హృదయాల్ని
కృప విడిపిస్తుంది. విడిపించి ఏం చేస్తుంది? ఏ హృదయం అయితే సాతాను చేతుల నుంచి విడిపించబడిందో అదే హృదయంలోకి మంచి విత్తనాలు విత్తుతుంది. త్రోవ పక్కన పడకోకుండా ఓ రకంగా చెప్పాలని మంచి విత్తనాలు అని కాదు, మంచి నీళ్ళ పడేటటువంటి విత్తనాలు, మంచి నీళ్ళ పడేటట్టు. ఈ హృదయం ఎలాంటిది? ఒకప్పుడు త్రోవ ప్రక్కన ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. హృదయం ఎక్కడ ఉంది? త్రోవ ప్రక్కన. త్రోవ ప్రక్కన ఉన్న హృదయాన్ని ప్రభు ఈ త్రోవ పక్కన ఉండడానికి కారణం ఏంటి? దారి తప్పేది ఎవరు? త్రోవ పక్కకు వెళ్ళిపోయేది ఎవరు? దారి తప్పి వెళ్ళిపోయేది ఎవరు? సాతానుడే. త్రోవ పక్కన వెళ్ళిపోయేది ఎవరు? సాతానుడే. సాతాను చేతిలో ఉన్న మన హృదయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని సాతాను యొక్క చేతిలో నుండి విడిపిస్తున్నాడు. అంటే హృదయాలని ఎందుకంటే మనం సాతాను చేతిలో చిక్కబడుతున్నాం. సాతాను చేతిలో ఉండంటే మన హృదయాలు కూడా అక్కడ ఉన్నాయని అర్థం. సాతాను చేతిలో చిక్కబడిన హృదయాల్ని ఏం చేస్తున్నాయి? ఈ సాతాను చేతిలో చిక్కబడిన హృదయాలకి వాక్యం చెబితే ఎక్కడ పడుతున్నాయి? త్రోవ పక్కన పడుతున్నాయి. త్రోవ పక్కన పడుతున్నటువంటి విత్తనాల్ని అవి వ్యర్థమైపోతున్నాయి. కాబట్టి ఆ విత్తనాలు వ్యర్థం కాకుండా ఉండటానికి, వ్యర్థమైపోవడం కారణం ఏంటి? శత్రు చేతిలో చిక్కబడి ఉంది హృదయం. అందుకే మంచి విత్తనాలు తీసుకోలేకపోతుంది. విత్తనాలు మంచియే కానీ తీసుకోలేని కారణం ఏంటి? తాను శత్రు చేతిలో చిక్కబడింది. శత్రు చేతిలో చిక్కబడిన విశ్వాసుల యొక్క హృదయాలు అనేక మంది, అందరూ కాదు, అనేక మంది యొక్క విశ్వాసుల యొక్క హృదయాల్ని, ఆ సాతాను చేతిలో చిక్కబడిన హృదయాల్ని కృప ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఆ సాతాను చేతుల నుంచి విడిపించి ఏం చేస్తుంది? మంచి నీళ్ళ పడిన విత్తనాలు ఎలా ఉంటాయో అట్లా మంచి నీళ్ళగా మన హృదయాన్ని సిద్ధపరుస్తుంది. ఈ కృపే లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు త్రోవ పక్కన కాదు, ఏ పక్కకి వెళ్తామో మనకు తెలియదు. నడిచే త్రోవలని కాదు, ఎటు పోతామో, తప్పిపోయిన గొర్రె ఎట్ట పోయింది అట్ట పోవచ్చు. కానీ అట్లా పోకుండా ఈ హృదయాలు శత్రువు చేతులు ఉండటం ద్వారా సాతానుడు మనల్ని ఎంతో బాధ పెడుతున్నప్పుడు కృప ఏం చేస్తుంది? సాతానుడి చేతిలో ఉండి హృదయాలు చిక్కబడి సాతాను చేతిలో ఉండే హృదయాల్ని ఈ కృపే వచ్చి ఏం చేస్తుంది? సాతాను చేతిలో చిక్కబడిన హృదయాల్ని బయటికి విడిపించి మంచి నీళ్ళగా చేస్తుంది. మంచి నీళ్ళ పడిన విత్తనం ఎలా ఉంటుంది? ఫలించింది. అట్లా ఫలించి అనుభవంలో తీసుకొస్తుంది ఈ కృప. ఈ కృప ఎవరంటే సాతాను చేతిలో ఉన్నటువంటి హృదయాల్ని బయటికి విడిపించే కృప ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆ కృప మీదే తిరగబడ్డారు ప్రజలు, దేవుని మీదే తిరగబడ్డారు. కానీ తిరగబడ్డ వాళ్ళకు కృపను చూపించాడు, తన ప్రేమని. లోపాలు వెతికే పరిశీలికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరగబడ్డారు. లోపాలు వెతికే పరిశీలికి తన కృపను కనపరిచాడు. ఇంకా చేసిన పాపాలు కప్పుకుంటున్న వారికి తన కృపను కనపరిచాడు. ఇంకా చేసిన తప్పులు కప్పుకుంటున్న వారికి, తర్వాత పాపం చేసిన వారికి, తప్పులు చేసిన వారు తప్పు చేసి కప్పుకుంటున్న వారికి కృపను కనపరిచాడు. పాపం చేసిన వారికి కృపను కనపరిచాడు. ప్రభు కీడు చేసేవారికి కృపను కనపరిచాడు. హృదయాలు కఠినం చేసుకునే వారికి కృపను కనపరుస్తూ వచ్చాడు. త్రోవ పక్కన అంటే శత్రువు చేతిలో హృదయాలు నింపబడి, క్రైస్తవుల యొక్క హృదయాలు శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి శత్రువు చేతిలో ఉన్న హృదయాల్ని విడిపించి ఈ కృప ఏం చేస్తుంది? మంచి నీళ్ళ పెడుతుంది. ఈ 7 అంతల అనుభవంలో తీసుకొస్తున్న కృప ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన సమయం ఇంకా భూమి మీద ఉంది. మనం తిరగబడుతున్నాం, లోపాలు ఎదుగుతున్నాం, తప్పులు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, కీడు చేస్తున్నాం, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. త్రోవ పక్కన ఉండా ఇంకా భూమి మీద ఆయన సమయం, ఆయన సన్నిధి, ఆయన కృప ఉంది కాబట్టే, అంటే కృప అంటే ఆయన సమయం, ఆయన ఇచ్చే సమయం ఇంకా భూమి మీద మనకు ఉంది కాబట్టే ఈరోజు మనం ఇంకా బ్రతుకున్నాం. ఈ 7 అంతల అనుభవం మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే ఆయనే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కృప ద్వారా మనకేం జరుగుతుంది? శత్రువు చేతిలో కానీ ఈ 7 అంతల అనుభవం నుంచి మనం ఏం చేయబడుతున్నాం? విడిపించబడి ఒక మంచి మార్గంలోకి మనం వెళ్తాం. సో అట్లా విడిపించబడిన అనుభవంలో ఆ కృప ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం విడిపించబడిన అనుభవంలోకి వచ్చి ఒక మంచి మార్గంలో కూడా మనం నడుచుకుంటూ వెళ్ళినట్లు, దేని నుండి మనం విడుదల పొందాలో వాటి నుండి ఆ దేవుని కృపే మనల్ని కానీ మన కుటుంబాలను కానీ 7 అంతల అనుభవాలు ఎక్కడైతే మనం ఉండాం వాటి నుండి మనల్ని, మన కుటుంబాన్ని, మన కుటుంబీకులు ఉండా, మనముండా 7 అంతల అనుభవం నుంచి విడిపించినట్లు ప్రభు కృప మనకి తోడే నడిపించిన గాక. ఆమేన్. అట్లు విడిపించబడినట్లు ప్రభు మన సాయం చేసినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యమునికి నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు ఎన్నో బలహీనతలు అయినా మీరు క్షమించారు, కడిగి పరిశుద్ధపరిచారు. వందనాలు తండ్రి. దేవా, మీ కృప విడిపించేది ఉంటుంది. మరలా మాటకి శత్రువు చేతిలో చిక్కబడుతున్నారు ఈ 7 అంతల అనుభవం కలిగిన మనుషులు. కానీ వారిని మరలా ప్రభు మీరు విడిపిస్తున్నారు. మీరు ఎంత విడిపించినా మరలా శత్రువు చేతిలోకి వెళ్తున్నారు. అయితే వాళ్ళకి పరిపూర్ణమైన విడుదల ఇవ్వడానికి కృప భూమి మీద ఉంది.
అదే కృప 7 అంతల అనుభవం కలిగిన మాకు కూడా పరిపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వటానికి ఉంది. 7 అంతల అనుభవంలో నుండి మాకు విడుదల కావాలి. 7 అంతల అనుభవాలు మాలో ఉండి అని ఒప్పుకుంటున్నాం. కీడు చేసేవారిగా, పాపం చేసేవారిగా, చేసిన తప్పులు కప్పుకునేవారిగా, దేవా మా జీవితంలో కఠినమైన హృదయం కలిగి సాతాను చేతిలో మా హృదయాలు పెట్టుకుని ఇంకా అనేక కోణాలు మేము జీవిస్తూ వస్తున్నాం. 7 అంతల అనుభవం మాలో ఉంది. మాలో ఉండి 7 అంతల అనుభవాల నుండి మమ్మల్ని విడిపించి, ఒకటి కాదు 7 అంతల అనుభవం ఉంది. 7 అంతలే కాదు, ఇంకెన్నుండి అన్ని అనుభవాలు మాలో ఉండి వాటిలో నుంచి మమ్మల్ని విడిపించి మీరు మహిమ పొందమని. ఎప్పుడైతే మేము విడిపించబడతాం అప్పుడు మీరు ఆకడ సమీపిస్తుంది. అక్కడ ప్రభావ మమ్మల్ని విడిపించండి, మీరు త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపులు కోరుకుంటూ చేరున్న బిడ్డలందరినీ దీవించండి. వారి అక్కర తీర్చండి, వారి అవసరం తీర్చండి. ఎవరెవరి అవసరతలో ఇక్కడ కూర్చున్నారో వారి అక్కర తీర్చండి. వేటి నుండి విడుదల కావాలో వాటి నుండి శత్రువు చేతుల నుంచి కూడా విడుదల దయచేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, చేయబడినటువంటి పరిచర్యకి ముద్రించి నీరు కట్టి ఫలింపచేయమని, విత్తమైన వాక్యానికి కూడా నీరు కట్టి ఫలింపచేయమని మీకు అప్పచెబుతూ రేపు రాత్రి దేవా మరి ఆల్ నైట్ ప్రేయర్ కొరకై సిద్ధపరచండి. దేవా మరి ఆదివారం పునరుద్ధాన దినం కొరకై సిద్ధపరచండి. అన్ని విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపులు కోరుకుంటూ ప్రతి ఒక్కరు తీర్చమని, ముందున్న సమయంతో దీవించమని, ప్రభు అయిన యేసు చేరున్న బిడ్డలందరినీ దీవించమని, మా కుటుంబాలకి అందరూ ఈ వేటి నుండి విడుదల పొందాలి, వాటి నుండి విడుదల తెచ్చేయమని, మీ రాజ్యానికి వారసులుగా చేయమని మమ్మల్ని మా కుటుంబాలందరినీ దీవించండి. పెద్దలు, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు, సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ కానీ, దేవా యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, నడివయసులు ఉన్నవారు కానీ, ఎబ్రోని ఆధారం చేసుకుని ఉన్నవారు ప్రతి ఒక్కరూ, ఎవరే చిన్నవారి కానీ గొప్పవారికి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరు వేటి నుండి విడుదల కావాలో అటు వాటి నుండి విడుదల ఇచ్చి, మీ కృప ద్వారానే విడుదల ఇచ్చి, మీరే ఆ కృప, మీరే మాకు విడుదల ఇచ్చి, కృపను బట్టి ప్రభావం మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని, ఆ కృపను బట్టి ఈరోజు మేము భూమి మీద బ్రతుకున్నాం. ఎన్ని చేసిన తప్పును క్షమించి ఆ కృప ద్వారా మమ్మల్ని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పచెబుతూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్కొని మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మహా ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు నేటి చేరిన వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరుని తోడే నడిపించును గాక. ఆమేన్.